అంటే ఏంటి మామూలుగా సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ టూల్ కావచ్చు, సో బిల్డ్ టూల్, ఈ అప్లికేషన్ సర్వర్లో డిప్లాయ్మెంట్ చేయడం, ఇదంతా మనం ఏంటంటే నార్మల్గా డిస్కస్ చేసుకున్నాం. సో ఈరోజు ఏంటంటే సిఏసిడి టూల్ స్టార్ట్ చేద్దామని. సో సిఏసిడి టూల్లో మనం ఏ డిఫరెంట్ వేలో మనం అంటే ఎన్ని డిఫరెంట్ జాబ్స్ క్రియేట్ చేయొచ్చు, సో ఎలా జాబ్స్ క్రియేట్ చేయాలి, దెన్ ఈ సిఏసిడి టూల్ ఎలా వర్కౌట్ అవుతుంది, దెన్ మనం ఆటోమేషన్ ఎలా చేస్తాం. సో ఎప్పుడైతే మీ డెవలపర్ కోడ్ని సెంట్రలైజ్డ్ రిపాజిటరీలోకి పుష్ చేయగానే సో ఆటోమేటిక్గా మీకు ఆ కోడ్ అనేది అంతా మీ జెన్కిన్స్ సర్వర్లకి ట్రిగ్గర్ అయ్యి బిల్డ్ జరిగి డిప్లాయ్మెంట్ జరగాలి. సో అదేవిధంగా ఇన్ కేస్ అలా కాకుండా మీరు ఏంటంటే ఒక కాంటాక్ట్ ఫార్మాట్ షెడ్యూల్ చేస్తే, అంటే మీకు ఏదైనా ఈ పర్టికులర్ టైంలోనే మీకు జాబ్ బిల్డ్ అవ్వాలనుకోండి, సో దానికి ఏం చేస్తారు, మీరు కాంటాక్ట్ ఫార్మాట్ షెడ్యూల్ చేస్తారు. సో ఆ పర్టికులర్ టైంలో ఎలా బిల్డ్ అవుతుంది, సో ఆటోమేటిక్గా అదే గిట్ రిపాజిట్ కనెక్ట్ అయ్యి దాన్ని ఆ కోడ్ అంతా క్లోన్ చేసుకొని, సో ఏదో బిల్డ్ టూల్ మీరు ఏదైతే బిల్డ్ టూల్ కాన్ఫిగర్ చేసిన తర్వాత ఆ బిల్డ్ టూల్ యూజ్ చేసుకొని కోడ్ని బిల్డ్ చేసి దెన్ మీ ఏ సర్వర్లో అయితే డిప్లాయ్ చేయాలన్నా ఆ సర్వర్లో డిప్లాయ్మెంట్ జరగాలండి. సో అదేవిధంగా ఈమెయిల్ నోటిఫికేషన్ వెళ్ళాలి. సో ఇదంతా మనం ఆటోమేషన్ చేస్తాం. అసలు ఈ సిఎస్ఈడి టూల్లో మనం ఏంటంటే జెన్కిన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ అండి. సో మనం జెన్కిన్స్ డిస్కస్ చేసుకుంటాం. అసలు ఫస్ట్ సిఏసిడి అంటే ఏంటి? సో ఇక్కడ చూడండి నేమ్లోనే ఉంది, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కంటిన్యూస్ డెలివరీ అండి. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కంటిన్యూస్ డెలివరీ అంటే ఏంటి? కంటిన్యూస్ గా అంటే నువ్వేంటి పర్టికులర్గా ఏదైనా నువ్వు ఒక టైం షెడ్యూల్ చేసినా లేదా ఎస్సిఎం చేంజ్ అంటే నీ సెంట్రలైజ్డ్ రిపాజిటరీ ఏదైనా చేంజ్ ఉన్నా ఆటోమేటిక్గా నీకేంటి కంటిన్యూస్గా ఇంటిగ్రేషన్ జరుగుతూ ఉంటుందండి. సో ఇదేనికి జెన్కిన్స్ సర్వర్కి నీ సెంట్రలైజ్డ్ రిపాజిటరీకి అంటే సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ రిపాజిటరీకి, సో గిట్ హబ్ కానీ బిట్ బకెట్ కానీ ఎస్విఎన్ కానీ వీటన్నిటికి ఏంటంటే కంటిన్యూస్గా ఇంటిగ్రేషన్ జరిగి దాని అక్కడ ఏదైనా చేంజెస్ ఉంటే ఆటోమేటిక్గా కోడ్ అంతటిని మీ లోకల్ మెషిన్లోకి క్లోజ్ చేసుకొని బిల్డ్ చేసి డిప్లాయ్మెంట్ చేస్తూ ఉంటుంది. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కంటిన్యూస్ డెలివరీ. ఇక్కడ ఫస్ట్ మనం జెన్కిన్స్ గురించి హిస్టరీ డిస్కస్ చేసుకోవాలంటే, సో జెన్కిన్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నారు? మోస్ట్ అందరూ జెన్కిన్స్ అన్నారు. సో జెన్కిన్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నారు అంటే మెయిన్ రీజన్ వచ్చేసి ఓపెన్ సోర్స్ అండి. సో మెయిన్ రీజన్ వచ్చేసి ఓపెన్ సోర్స్. సో యాక్చువల్గా ఈ జెన్కిన్స్ ని డెవలప్ చేసింది వచ్చేసి జావా లాంగ్వేజ్ తో డెవలప్ చేస్తారండి. సో జెన్కిన్స్ ని డెవలప్ చేసింది వచ్చేసి జావా లాంగ్వేజ్ తో డెవలప్ చేస్తారు. బట్ ఇది ఓన్లీ జావాకైనా సపోర్ట్ చేసేది. సో .NET కానీ ఇలా డిఫరెంట్ ఇంకేదన్నా డిఫరెంట్ ఈ జావా అంటే జావా కాకుండా ఇంకా అదర్ దాన్ ఉన్నాయి కదండి. సో వాటికి సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేయవా, లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేయమంటే సపోర్ట్ చేస్తుంది. సో జెన్కిన్స్ డెవలప్ చేసిన జావా లాంగ్వేజ్, బట్ ఇట్ కెన్ సపోర్ట్ ఆల్ లాంగ్వేజెస్ అండి. ఓకే. సో అసలు యాక్చువల్గా మనము అసలు ఈ జెన్కిన్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నారు? సో ఈ జెన్కిన్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నారు అంటే, సో ఇప్పుడు మనం అంతా చేసామండి. సో ఇప్పుడు నార్మల్ థింగ్ అంతా మనం చేస్తామండి. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెవలపర్ ఉన్నారు. సో డెవలపర్ కోడ్ డెవలప్ చేసిన తర్వాత ఏం చేస్తున్నారు, సో ఆ రిపాజిటరీలో స్టోర్ చేస్తారండి. సో తనకి ఏదైతే రిపాజిటరీ అసైన్ చేసి ఉంటారో ఆ రిపాజిటరీలో స్టోర్ చేస్తారు. ఆ రిపాజిటరీలో స్టోర్ చేసి కోడ్ స్టోర్ చేసిన తర్వాత తను ఏం చేయాలి, సో ఎవరైతే బిల్డ్ టీమ్ లో వర్క్ చేస్తున్నారో సో ఆ బిల్డ్ టీమ్ కి ఇన్ఫార్మ్ చేయాలండి. అంటే ఒక నోటిఫికేషన్ మెయిల్ జనరేట్ చేయాలి. సోన్ కొన్ని సెంట్రలైజ్డ్ డిపాజిట్ లో పుష్ చేశాను, దెన్ ఆ కోడ్ ని మీరు క్లోన్ చేసుకొని దెన్ మీరు బిల్డ్ చేసి దెన్ ఆ ఎగ్జిక్యూటిబుల్ ఫైల్ ని డిఫరెంట్ అప్లికేషన్ సర్వర్ లో డిప్లాయ్ చేయమని చెప్పి ఇన్ఫార్మ్ చేయాలండి. సో ఒక నోటిఫికేషన్ మెయిల్ జనరేట్ చేయాలి. సో నోటిఫికేషన్ మెయిల్ జనరేట్ చేసిన తర్వాత బిల్డ్ టీమ్ ఆ రిపాజిటరీ కనెక్ట్ అయ్యి ఆ కోడ్ డౌన్లోడ్ చేసుకుని బిల్డ్ చేసి టెస్ట్ కేసెస్ అన్ని రన్ చేసి దెన్ బిల్డ్ చేసి ఆ ఎగ్జిక్యూటిబుల్ ఫైల్ ని డెవ్ సర్వర్ లో ఇలా డిఫరెంట్ టెస్ట్ సర్వర్స్ ఉంటాయి కదండి లోకల్ ఎన్విరాన్మెంట్ లో, ఆ లోకల్ ఎన్విరాన్మెంట్ లో డిప్లాయ్ చేసి దెన్ అదే విధంగా ఏంటంటే ఏ సర్వర్ లో అయితే డిప్లాయ్ చేస్తారో వాళ్ళకి ఒక ఈమెయిల్ నోటిఫికేషన్ జనరేట్ చేయాలి. సోన్ ఎగ్జిక్యూటిబుల్ ఫైల్ ని సోన్ సర్వర్ లో డిప్లాయ్ చేస్తాం, దెన్ ఆ సర్వర్ లోకి లాగిన మీరు అంటే టెస్ట్ కేసెస్ టెస్టింగ్ టీమ్ వాళ్ళు అయితే టెస్ట్ చేయడం అని డెవలపర్స్ అయితే మళ్ళీ వాళ్ళు రాసిన కోడ్ అంతా ప్రాపర్ వర్కౌట్ అవుతుందో చెక్ చేయమని చెప్పి నోటిఫికేషన్ మెయిల్ జనరేట్ చేయాలండి. ఇన్ కేస్ అక్కడ ఏదైనా బగ్స్ ఐడెంటిఫై చేస్తే అగైన్ వాళ్ళు మళ్ళీ బిల్డ్ టీమ్ వచ్చేసి డెవలపర్ కి ఇదంతా ఇన్ఫార్మ్ చేయండి, ఇదంతా ప్రాసెస్ లేట్ గా ఉంటుందండి. అదే మనం ఈ సిఎసిడి టూల్ యూజ్ చేసామంటే ఏంటంటే ఎవ్రీథింగ్ ఆటోమేషన్ అండి. సో ఇంకా నువ్వు మీ డెవలపర్ కోడ్ డెవలప్ చేసి దెన్ బిల్డ్ టీమ్ కి ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు. సో మీ బిల్డ్ టీమ్ వచ్చేసి డిప్లాయ్ చేసిన తర్వాత ఏ సర్వర్ లో ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ క్యూఏ సర్వర్ లో డిప్లాయ్ చేసావు అనుకోండి, సో క్యూఏ టీమ్ వాళ్ళకి నోటిఫికేషన్ ఏం జనరేట్ చేయాల్సిన అవసరం లేదండి. అంటే మాన్యువల్ గా నువ్వేం నోటిఫికేషన్ రాయాల్సిన అవసరం లేదండి. సో ఆటోమేటిక్ గా ఇక్కడ నీకు ఏంటంటే ఎవ్రీథింగ్ ఆటోమేషన్ అయిపోతుంది. సో నీకు నోటిఫికేషన్ మెయిల్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ నీకు బిల్ ఫైల్ అయిందా ఆటోమేటిక్ గా మెయిల్ వెళ్ళాలి, ఎవరికి వెళ్ళాలి, బిల్ సక్సెస్ అయిందా సక్సెస్ మెయిల్ వెళ్ళాలి, ఎవరికి వెళ్ళాలి. సో ఎవ్రీథింగ్ మనం ఇక్కడ ఆటోమేషన్ చేయొచ్చండి. సో ఇక్కడ జెన్కిన్స్ అనేది ఏంటంటే ప్లగ్ఇన్ బేస్డ్ టూల్ అండి. సో జెన్కిన్స్ అనేది ఏంటంటే ప్లగ్ఇన్ బేస్డ్ టూల్. సో ఇప్పుడు సో ప్లగ్ఇన్ అనేది ఏంటంటే జస్ట్ ఒక దానికి సంబంధించిన రిక్వైర్మెంట్ అంటే మన యాప్ లాగా అనుకోండి.
సో మన ప్లే స్టోర్ లో యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నట్టు ఇక్కడ ఏంటంటే మన జెన్కిన్స్ లో కూడా మనం ప్లగిన్స్ అనేది డౌన్లోడ్ చేసుకుంటాం అండి. ఇప్పుడు మన మావెన్ లో ప్లగిన్స్ డిఫరెంట్ అండి. సో అది ఆటోమేటిక్ గా దాని రిపేర్ ప్లగిన్స్ అని ఆటోమేటిక్ గా అదే బ్యాక్గ్రౌండ్ లో డౌన్లోడ్ చేసుకుంటుంది, దాన్ని మనం అదే యూజ్ చేసుకుంటుంది. సో మనం స్పెసిఫిక్ గా ఒక ప్లగిన్ అంటూ మనం డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు మావెన్ లో. బట్ జెన్కిన్స్ లో ఏంటంటే నీకు ఏదైతే ప్లగిన్ కావాలో, సో మన ప్లే స్టోర్ అంటే మనం ఇక్కడ ప్లగిన్ సెంటర్ ఉంటుంది, మన జెన్కిన్స్ సర్వర్ లో ప్లగిన్ సెంటర్ ఉంటుంది. ఆ ప్లగిన్ సెంటర్ లోకి లాగిన్ అయ్యి దాన్ని మీ జెన్కిన్స్ ని డౌన్లోడ్ ప్లగిన్ ని డౌన్లోడ్ చేసుకొని కాన్ఫిగర్ చేయాలండి. ఇప్పుడు మనం ప్లే స్టోర్ లోకి వెళ్తున్నాం, ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఏదైనా ఒక యాప్ డౌన్లోడ్ చేసి దాని సంథింగ్ ఏదో ఇప్పుడు నువ్వు వాట్సాప్, ఫేస్బుక్ ఇలాంటి డౌన్లోడ్ చేస్తున్నావు. సో వన్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏం చేస్తున్నావు, సో మన ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవన్నీ కాన్ఫిగర్ చేస్తున్నాడు. సో అదే విధంగా ఏంటంటే ఇప్పుడు నేను గిట్ హబ్ తో వర్క్ చేయాలనుకోండి. సో గిట్ హబ్ తో వర్క్ చేయాలంటే ఏం చేయాలి, నీకు గిట్ హబ్ కు సంబంధించిన ప్లగిన్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఎస్విఎన్ తో వర్క్ చేయాలంటే ఎస్విఎన్ కి సంబంధించిన ప్లగిన్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో బిట్ బకెట్ అయితే బిట్ బకెట్ కి సంబంధించిన ప్లగిన్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ బిల్ టూల్ లో మ్యావెన్ కావచ్చు, యాంట్ కావచ్చు, ఇంకేదైనా డిఫరెంట్ గ్రాడల్ కావచ్చు ఇలాంటి అనుకో, సో దానికి సంబంధించిన బిల్ టూల్ ని నేను డౌన్లోడ్ చేసుకోవాలండి. సో అదే విధంగా నువ్వు అప్లికేషన్ సర్వర్ అనుకో, సో టామ్ క్యాట్ అయితే టామ్ క్యాట్ కి సంబంధించిన ప్లగిన్, దెన్ వెబ్ లాజిక్ అయితే వెబ్ లాజిక్, జేబోస్ అయితే జేబోస్, ఇలాంటి అప్లికేషన్స్ అన్ని ప్లగిన్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో వన్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇవన్నీ కాన్ఫిగరేషన్ చేయాలండి. సో కాన్ఫిగరేషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు నేను గిట్ హబ్ అనేది ఉన్నది, సో గిట్ హబ్ ప్లగిన్ డౌన్లోడ్ చేశాను అంటే గిట్ హబ్ రిపాజిటరీ ఏంటి, దానికి యూఆర్ఎల్ ఏంటి, సో ఆ గిట్ హబ్ రిపాజిటరీ కనెక్ట్ అవ్వడం దాని క్రెడెన్షియల్స్ ఏంటి, ఇవన్నీ కాన్ఫిగర్ చేయాలి. సో అది మ్యావెన్ అయితే మ్యావెన్ ని లోకల్ రిపాజిటరీ ఎక్కడ ఇన్స్టాల్ చేస్తావు, దాని స్పెసిఫిక్ పాత్ ఏంటి, సో ఏ గోల్స్ నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలి, ఇలాంటివన్నీ కాన్ఫిగర్ చేయాలండి. సో అది అప్లికేషన్ సర్వర్ అయితే సో నీ అప్లికేషన్ సర్వర్ యొక్క యూఆర్ఎల్ ఏంటి, దెన్ దానికి యూజర్ నేమ్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి, సో ఏ సర్వర్ లో డిప్లాయ్ చేయాలి, ఇదంతా మనం కాన్ఫిగర్ చేయాలండి. ఓకే, సో ఇలా ఉంటుంది నార్మల్ గా. సో అసలు యాక్చువల్ గా జెన్కిన్స్ కన్నా ముందు ఏంటంటే హడ్సన్ అని ఉంది. సో జెన్కిన్స్ కన్నా అంటే జెన్కిన్స్ ఏంటంటే హడ్సన్ నుంచి వచ్చిందండి. సో యాక్చువల్ గా అసలు ప్రోడక్ట్ నేమ్ ఏంటంటే హడ్సన్ అండి. సో హడ్సన్, ఈ హడ్సన్ అనేది ఎవరు ఇంప్లిమెంటేషన్ చేశారు, ఎవరు డెవలప్ చేశారంటే సన్ మైక్రో సిస్టమ్ లో డెవలపర్ నేమే హడ్సన్ అండి. సో సన్ మైక్రో సిస్టమ్ లో ఒక ఎంప్లాయీ అంటే యాజ్ ఎ డెవలపర్ డెవలప్ చేశారండి కొన్ని, అంటే ఈ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ డెలివరీ కోసం ఈ హడ్సన్ అనే టూల్ ని డెవలప్ చేశారండి ఇక్కడ సన్ మైక్రో సిస్టమ్ లో. సో సన్ మైక్రో సిస్టమ్ లో డెవలప్ చేసిన తర్వాత ఐ థింక్ 2010 ఆర్ సంథింగ్ ఏదో ఇయర్ నాకు పర్ఫెక్ట్ గుర్తులేదండి. సో 2010 ఆర్ 11 ఏదో సంథింగ్ ఇయర్ లో సో సన్ మైక్రో సిస్టమ్ నుంచి వరాకిలోడ్ ఆ ప్రోడక్ట్ ని కొన్నాడండి. సో ప్రోడక్ట్ ని కొన్ని దాన్ని సంథింగ్ లిటిల్ బిట్ మోడిఫికేషన్ చేసి దెన్ ఎవ్రీ డే ఏంటంటే న్యూ అంటే ఎవ్రీ వీక్, ఎవ్రీ 10 days ఒకసారి, ఎవ్రీ వీక్ ఒకసారి న్యూ రిలీజ్ చేస్తున్నారండి జెన్కిన్స్ లో. బట్ హడ్సన్ అయితే స్టిల్ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారండి. బట్ ఇంప్లిమెంటేషన్ అంటే కొత్తగా అయితే ఏం డెవలప్ చేయట్లేదు. హడ్సన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కదా, అవి యూజ్ చేస్తున్నారు, సపోర్ట్ ఇస్తున్నారు. ఇంకా హడ్సన్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు. న్యూ ఇంప్లిమెంటేషన్ అయితే లేదండి, స్టాప్ చేసేసారు. జెన్కిన్స్ వచ్చేసి నేమ్ చేంజ్ చేసి, అదే వరాకిల్ కంపెనీ వచ్చేసి నేమ్ చేంజ్ చేసి దెన్ ఎవ్రీ వీక్ న్యూ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారండి. ఓకే, ఇది జస్ట్ హిస్టరీ అండి దీని గురించి, జెన్కిన్స్ గురించి. అసలు మనం ఈ జెన్కిన్స్ ఎందుకు యూజ్ చేయాలి, సో ఒకటి వచ్చేసి ఓపెన్ సోర్స్ అని డిస్కస్ చేసుకున్నాం. దెన్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఈజీ ఇన్స్టాలేషన్స్ అండి. సో ఎనీవేర్ నువ్వు ఎటువంటి ఆర్గనైజేషన్ అయినా ఈజీగా ఇన్స్టాలేషన్ చేయొచ్చండి. ఓకే, ఈజీ ఇన్స్టాలేషన్, దెన్ కాన్ఫిగరేషన్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. సో ఎనీథింగ్ మీరు ఏదైనా ప్లగిన్స్, నెంబర్ ఆఫ్ ప్లగిన్స్ డౌన్లోడ్ చేస్తూ ఉంటారు కదా, ఆ ప్లగిన్స్ అన్నిటిని కాన్ఫిగర్ చేయాలన్నా ఎవ్రీథింగ్ చాలా ఈజీగా ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ప్లగిన్ బేస్డ్ అండి. ఓకే, ఎవ్రీథింగ్ ప్లగిన్ బేస్డ్. నెక్స్ట్ వచ్చేసి ఆల్వేస్ మనం లైనక్స్ లో కావచ్చు, యూనిక్స్ లో కావచ్చు, మ్యాక్ లో కావచ్చు, లేదా విండోస్ లో కావచ్చు, ఆల్ ప్లాట్ఫామ్ సపోర్ట్ చేస్తుంది. ఎనీ మిషన్ లో మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో ఇక్కడ ఏదైనా మన ప్రీ రిక్వెస్ట్ ఏదైనా ఉన్నాయా, సో మన జెన్కిన్స్ ఏదైనా ప్రీ రిక్వెస్ట్ ఉన్నాయంటే సో కంపల్సరీ అండి. ఏంటి ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ గిట్ హబ్ యూజ్ చేస్తున్నావు అంటే గిట్ హబ్ అనేది కంపల్సరీ, గిట్ హబ్ అనేది నీ మిషన్ లో కంపల్సరీ ఇన్స్టాల్ చేస్తున్నారండి. అంటే మీ మిషన్ లో కదా, అంటే గిట్ యూజ్ చేస్తున్నావు అనుకో, సో గిట్ అనేది మీ మిషన్ లో కంపల్సరీ ఇన్స్టాల్ చేస్తున్నారు. ఇన్ కేసు నువ్వు మ్యావెన్ యూజ్ చేస్తున్నావు అనుకో, మ్యావెన్ అనేది కంపల్సరీ ఇన్స్టాల్ చేస్తున్నారు. ఓకే, నువ్వు టామ్ క్యాట్ యూజ్ చేస్తున్నావు అంటే నా మిషన్ లో టామ్ క్యాట్ అవసరం లేదు, అంటే నువ్వు ఎక్కడైతే డిప్లాయ్మెంట్ చేయాలనుకున్నావు అక్కడ ఇన్స్టాల్ చేస్తున్నావు కంపల్సరీగా. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే కంపల్సరీ ఇవన్నీ వదిలేసండి, ఈ గిట్ మ్యావెన్ అనే తర్వాత మీకు అర్థమవుతుంది. కంపల్సరీ జేడీకే అనేది కంపల్సరీ అండి. సో దీనికి ప్రీ రిక్వెస్ట్ ఏంటంటే జేడీకే అనేది కంపల్సరీ అండి. సో ఇప్పుడు మన జెన్కిన్స్ సర్వర్ ఏంటంటే మనం 3 ways లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు అండి. సో జెన్కిన్స్ సర్వర్ ఏంటంటే 3 ways లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు టామ్ క్యాట్ సర్వర్ లో ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఎలా డిప్లాయ్ చేయాలో తెలుసు అండి. సో మనం ఏం చేసాం, టామ్ క్యాట్ సర్వర్ ఇన్స్టాల్ చేసి, సో ఇన్సైడ్ టామ్ క్యాట్ సర్వర్ లోపల ఏం చేసాం, ఒక వేర్ ఫైల్ ని డిప్లాయ్ చేసామండి. సో మనకి ఏంటంటే జెన్కిన్స్ డాట్ వేర్ అనే ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఉంటుంది.
ఈ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ డౌన్లోడ్ చేసి టామ్ క్యాట్ సర్వర్లో డిప్లాయ్ చేయొచ్చు. సో మన జెన్కిన్స్ ఎన్ని వేస్ లో ఇన్స్టాల్ చేయొచ్చు అంటే, ఒకటి వచ్చేసి డైరెక్ట్ గా jenkins.exe ఫైల్ ఉంటుంది. సో డైరెక్ట్ నువ్వు jenkins.exe ఫైల్ డౌన్లోడ్ చేసి దెన్ రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ చేసి నార్మల్ గా నెక్స్ట్ అని చెప్పి ఇన్స్టాల్ చేయొచ్చు. అదొక వే అండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, కంపల్సరీ నువ్వు టామ్ క్యాట్ సర్వర్ ఆన్ చేసి, సో విత్ ఇన్ ద టామ్ క్యాట్ సర్వర్ లోపల ఏంటంటే ఆ వేర్ ఫైల్ ని, సో jenkins.var ఫైల్ ని డిప్లాయ్ చేస్తాము. సో jenkins.var ఫైల్ ని డిప్లాయ్ చేస్తాము. ఓకే, సో ఇది ఒక వే అండి. ఇంకోటి ఏంటంటే ప్లెయిన్ jenkins.var ఫైల్ ని డౌన్లోడ్ చేసి జావా కమాండ్ యూజ్ చేసి రన్ చేస్తా ఉంది. సో ఎలా, ఆ స్పెసిఫిక్ పాత్ లోకి ఎంటర్ అయ్యి దెన్ java-jar అనే కమాండ్ యూజ్ చేసి రన్ చేస్తా ఉంది. java-jar దెన్ నీ ఫైల్ నేమ్ అండి. సో jenkins.var దెన్ నీకు ఏ పోర్ట్ నెంబర్ కావాలంటే ఆ పోర్ట్ నెంబర్ ఇచ్చేసి రన్ చేయొచ్చు. ఇలా మనం 3 వేస్ లో ఇన్స్టాల్ చేయొచ్చు. సో ఇప్పుడు వచ్చేసి ఏంటి, exe ఫైల్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయొచ్చు. దెన్ ఇంకోటి వచ్చేసి ఏంటి, టామ్ క్యాట్ సర్వర్ అంటే నీ అప్లికేషన్ సర్వర్ ఇవి ఉంటాయి కదండి. సో అప్లికేషన్ సర్వర్ లో ఎగ్జిక్యూటబుల్ ఫైల్ డిప్లాయ్ చేయొచ్చు. నాట్ ఓన్లీ టామ్ క్యాట్, నువ్వు వెబ్లాజిక్ సో ఇలాంటి సర్వర్స్ లో కూడా డిప్లాయ్ చేయొచ్చు. ఓకే, వెబ్ స్పిరల్ అండ్ లో కూడా. సో ఇంకోటి ఏంటి, jenkins.var ఫైల్ డౌన్లోడ్ చేసి జావా కమాండ్ యూజ్ చేసి నువ్వు జెన్కిన్స్ సర్వర్ ఇన్స్టాల్ చేయొచ్చు. సో ఎనీథింగ్ ఏదైనా ఫాలో అవ్వండి. సో మాక్సిమం మనకి ఎలా ఉంటాయంటే అప్లికేషన్ సర్వర్ లో ఉంటాయండి, లేదా exe ఫైల్ ఉంటుంది. ఓకే, సో మాక్సిమం మనకు అప్లికేషన్ సర్వర్ లో డిప్లాయ్ చేసి ఉంటారు. ఓకే, మాక్సిమం మనకు అప్లికేషన్ సర్వర్ లో డిప్లాయ్ చేసి ఉంటారు. సో మీకు నేను 3 వేస్ చెప్తానండి. ఓకే, ప్రాబ్లం లేదు. సో ఇదేం పెద్ద ఇంపార్టెంట్ కాదండి. జావా jenkins.var అనేది ఇది జావా కమాండ్ యూజ్ చేసి రన్ చేయడం పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. సో ఇది 2 ఇంపార్టెంట్ అండి. సో jenkins.exe ఫైల్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, దెన్ jenkins.var ఫైల్ మీకు టామ్ క్యాట్ సర్వర్ లో డిప్లాయ్ చేసి ఎలా చేయాలి. సో బోత్ ఆర్ సేమ్ అండి. సో మీకు ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఎలా డిప్లాయ్ చేయాలో తెలుసు టామ్ క్యాట్ సర్వర్ లో, అంతే అండి. జస్ట్ టామ్ క్యాట్ సర్వర్ లో డిప్లాయ్ చేసేసామా, దెన్ ఇంకా ఇక్కడ ఇన్స్టాలేషన్స్ అయినా సేమ్ థింగ్. సో jenkins.exe ఫైల్ నువ్వు ఇన్స్టాల్ చేస్తావన్నా ఇన్స్టాలేషన్స్ ప్రాసెస్ అయినా సేమ్ థింగ్. దెన్ అదే విధంగా ఇక్కడ ఇన్స్టాల్ చేస్తామన్నా ఇన్స్టాలేషన్స్ ప్రాసెస్ సేమ్. సో ఇలా ఇన్స్టాల్ చేసిన ఇన్స్టాలేషన్స్ ప్రాసెస్ సేమ్ అండి. ఎలాగైనా ప్రాసెస్ సేమ్, బట్ వే ఆఫ్ అప్రోచ్ ఇస్ డిఫరెంట్ అండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, ఫస్ట్ మనం exe ఫైల్ డౌన్లోడ్ చేసి నార్మల్ గా ఇన్స్టాల్ చేద్దాం. ఆ తర్వాత మీకు కావాలంటే టామ్ క్యాట్ సర్వర్ లో డిస్ప్లే చేస్తాను. దెన్ ఇది కూడా సేమ్ థింగ్ అండి, నేను చూపిస్తానండి ఎవ్రీథింగ్. సో ఆల్రెడీ ఐ థింక్ నా మిషన్ లో ఏంటంటే జెన్కిన్స్ రన్ అవుతాను అనుకుంటా ఓల్డ్ బ్యాచ్ ది. నేను సర్వీసెస్ అవన్నీ స్టాప్ చేసేసి అన్ఇన్స్టాల్ చేద్దాం. సో ఫస్ట్ ఐ థింక్ నేను డౌన్లోడ్ బెటర్. సో జెన్కిన్స్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేస్తాను. సో మీరు జెన్కిన్స్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయాలంటే జెన్కిన్స్ డౌన్లోడ్ అని చెప్పి మీ బ్రౌజర్ లో ఎంటర్ చేయండి. సో ఫస్ట్ లింక్ వేయండి. సో జెన్కిన్స్ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. సో jenkins.io/download అండి లింక్ వచ్చేసి jenkins.io/downloads లోకి వెళ్ళారంటే మీకు ఇక్కడ సాఫ్ట్వేర్ ఇక్కడ డిస్ప్లే వస్తుంది. ఇక్కడ చూడండి, డౌన్లోడ్ అనేది మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డిస్ప్లే వస్తుంది. సో ఏదర్ మీకు లైనక్స్ కా, విండోస్ కా, డోకర్ కా, సో ఏంటి ఏ ప్లాట్ఫామ్ కి, సో మ్యాక్ ఓఎస్ కా, సో మీకు ఏ ప్లాట్ఫామ్, రెడ్ హ్యాట్ ఫ్లేవర్స్ కా, ఉబుంటూ కా, దెన్ దేనికి. సో ఇక్కడ చూడండి విండోస్ కదా, సో విండోస్ అనే దాని మీద క్లిక్ చేయండి. సో లేటెస్ట్ వర్షన్ మీకు డౌన్లోడ్ అవుతుంది. సో ఐ థింక్ 70 MB ఉంటుందండి, మ్యాక్స్ 70 MB ఉంటుంది. సో ఇక్కడ చూడండి ప్రీవియస్ బ్యాచ్ మేము డిస్కస్ చేసేటప్పుడు 2.92 ఉందండి. సో ప్రీవియస్ బ్యాచ్ లాస్ట్ బ్యాచ్ కి డిస్కస్ చేసేటప్పుడు 2.92 ఉంది, ఇప్పుడు 2.100 కి వచ్చిందండి లేటెస్ట్ వర్షన్. ఓకే, ఎవ్రీ వీక్ న్యూ రిలీజ్ అండి. సో ఐ థింక్ ఇయర్ స్టార్టింగ్ వచ్చే లోపల 100 రిలీజ్ చేశారండి మ్యాక్సిమం. సో 2.1 2.5 ఉంది ఐ థింక్ లాస్ట్ ఇయర్ జనవరిలో. సో న్యూ రిలీజ్ చేశారు 2.100 వరకు వచ్చింది. సో డిఫరెన్స్ ఏముంటుందంటే మాక్సిమం అంటే ప్లగిన్స్ ఎవ్రీడే ఏంటంటే అతను ప్లగిన్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, లాట్ ఆఫ్ ప్లగిన్స్ ఇంప్లిమెంటేషన్ చేసి దాన్ని న్యూ రిలీజ్ గా రిలీజ్ చేస్తున్నారు, అంత మించి ఇంకేం లేదు. ఓకే, సో ఇప్పుడు నేను ఇవి సర్వీసెస్ ఒకసారి చెక్ చేయండి. సో నేను ఆల్రెడీ జెన్కిన్స్ సర్వర్ రన్ అవుతుంది, ఒకసారి స్టాప్ చేద్దాం. ఓకే, జెన్కిన్స్ స్టాప్ హియర్. కంట్రోల్ ప్యానల్, చూడండి ఇక్కడ నేను 2.87 వర్షన్ ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇక్కడ అన్ఇన్స్టాల్ 2.87 ఇన్స్టాల్ చేసాం మేము. సో ఆ తర్వాత ఏం చేసామంటే మైగ్రేట్ అయ్యామండి. సో 2.87 నుంచి 2.92 కి ఏమో మైగ్రేట్ అయినట్టు. సో ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ వచ్చేసి 2.90 అండి, సారీ 2.100 అండి. సో ఇంకోటి ఏంటంటే దాని యొక్క జెన్కిన్స్ సర్వర్ యొక్క హోమ్ డైరెక్టరీ బై డిఫాల్ట్ గా ఎక్కడ స్టోర్ అవుతుందంటే, సో అండర్ సి డైరెక్టరీలో
ప్రోగ్రామ్ ఫైల్స్ 86 అనే డైరెక్టరీ లోపల ఇక్కడ చూడండి జెన్కిన్స్ అనే ఒక డైరెక్టరీ ఉంటుంది. సో ఇక్కడ స్టోర్ అవుతుంది, దాని యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ స్టోర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఇదేంటంటే జెన్కిన్స్ సర్వర్ యొక్క హోమ్ డైరెక్టరీ అండి. ఓకే, సో ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇదంతా నేను డిలీట్ చేయాలండి, లేదంటే ఏంటంటే ఈ కాన్ఫిగరేషన్స్ తో యూజ్ చేసుకుంటాను. ఓకే, సో నేను జెన్కిన్స్ హోమ్ డైరెక్టరీ, సో జెన్కిన్స్ అనే డైరెక్టరీ మొత్తం డిలీట్ చేశానండి ఇక్కడ నుంచి. సో ఇప్పుడు నా జెన్కిన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏం లేదండి. సో నా మిషన్లో జెన్కిన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఓకే, ఈఎక్స్ ఫైల్ కదా ఎక్కువ ఉంది అనుకుంటాను. సో నార్మల్గా అయితే వేర్ ఫైల్ అయితే ఏంటంటే, ఓకే అందులో మనం ఏం చేద్దామంటే వేర్ ఫైల్ ఎలాగో డౌన్లోడ్ పెట్టేద్దాం. సో ఇన్స్టలేషన్స్ అంతా అయిపోయే లోపల వేర్ ఫైల్ కూడా డౌన్లోడ్ అవుతుంది. సో ఇది అయిపోయింది కదండి, సో వదిలేసేయండి. సో ఇక్కడ చూడండి ఇంకోటి ఏంటంటే వేర్ ఫైల్ ఎలా డౌన్లోడ్ చేస్తారు. సో జెన్కిన్స్ డాట్ వేర్ ఫైల్ ఉంది కదా, సో ఆ వేర్ ఫైల్ ఎలా డౌన్లోడ్ చేస్తారు చూడండి. ఇక్కడ చూడండి జెన్కిన్స్ డాట్ వేర్ జెన్కిన్స్ అప్డేట్ సెంటర్. సో మీరు ఎప్పుడైతే బ్రౌజర్ లో జెన్కిన్స్ డౌన్లోడ్ అని క్లిక్ చేస్తారో, సో ఫస్ట్ లింక్ వచ్చేసి నువ్వు ఈఎక్సీ ఫైల్ డౌన్లోడ్ చేసేదానికి. సో ఈఎక్సీ ఫైల్ లో నువ్వు తార్ ఫైల్ ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఏంటి నువ్వు ఇన్ కేస్ లైనక్స్ కి అయితే ఆర్పిఎం ఫైల్ ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నువ్వు వేర్ ఫైల్ డౌన్లోడ్ చేయాలంటే ఇక్కడ చూడండి జెన్కిన్స్ డాట్ వేర్ జెన్కిన్స్ అప్డేట్ సెంటర్. సో అప్డేట్ సెంటర్ మీద క్లిక్ చేయండి. సో అప్డేట్ సెంటర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి 2.100 వచ్చేసి లేటెస్ట్ వర్షన్ అండి. సో ఇన్ కేస్ నీకు ఏదైనా స్పెసిఫిక్ వర్షన్ కావాలంటే అక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఓకే అండి, సెలెక్ట్ అయిపోవచ్చు. సో నేను 2.100 అనే దాన్ని క్లిక్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు ఏమవుతుందంటే 2.100.var అనే ఫైల్ క్రియేట్ అవుతుంది. సో జెన్కిన్స్ డాట్ వేర్ ఫైల్ క్రియేట్ అవుతుంది. సో 1 సెకండ్, నాకు డౌన్లోడ్స్ లో ఆల్రెడీ డౌన్లోడ్స్ కదా, వెర్ ఇస్ డౌన్లోడ్స్, డాక్యుమెంట్ డౌన్లోడ్స్ జెన్కిన్స్ అండి. ఓకే, జెన్కిన్స్ డాట్ వేర్. సో ఆల్రెడీ జెన్కిన్స్ డాట్ వేర్ ఉంది, దాన్ని డిలీట్ చేసేస్తున్నాను. సో మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. ఓకే, లీవ్ ఇట్. సో జెన్కిన్స్ డాట్ వేర్ అనేది డౌన్లోడ్ అవుతుందండి. సో ఈ 2.100 ఉంది కదా, ఈ 2.100 కాపీ చేసుకోండి. ఇక్కడ ఏదైనా జెన్కిన్స్ డైరెక్టరీ ఉందా? ఓకే, నో ప్రాబ్లం, పేస్ట్ చేయండి. సో ఇలా వస్తుందండి మీ ఈఎక్సీ ఫైల్. సో జేడీకే అనేది ఇంపార్టెంట్. జేడీకే ఎన్విరాన్మెంట్ వేరియబుల్ మీరు అన్ని సెట్ చేస్తున్నారు. సో జస్ట్ రైట్ క్లిక్ చేసి ఇన్స్టాల్ ఇవ్వండి. ఓకే, సో ఈజీ ఇన్స్టాలేషన్స్, ఓన్లీ 2 స్టెప్స్. సో క్లిక్ ఆన్ నెక్స్ట్. సో నెక్స్ట్ ఏంటంటే ఏ స్పెసిఫిక్ పాత్రలో నీ జెన్కిన్స్ సర్వర్ యొక్క హోమ్ డైరెక్టరీ క్రియేట్ చేసుకుంటావు. సో ఏ స్పెసిఫిక్ పాత్రలో నీ హోమ్ డైరెక్టరీ క్రియేట్ చేసుకుంటావు అంటే బై డిఫాల్ట్ వచ్చేసి ఎక్కడ క్రియేట్ అవుతుంది అంటే సి డైరెక్టరీలో ప్రోగ్రామ్ ఫైల్స్ అనే డైరెక్టరీ లోపల సో జెన్కిన్స్ అని ఒక డైరెక్టరీ క్రియేట్ అవుతుంది. సో నీకు ఆ స్పెసిఫిక్ పాత్రలో కావాలంటే సో ఎగ్జాక్ట్ గా నెక్స్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ నీకు ఏదైనా స్పెసిఫిక్ డైరెక్టరీ అంటే స్పెసిఫిక్ పాత్ అంటే ఈ డైరెక్టరీ డి డైరెక్టరీ ఇలా ఉంటాయి కదండి. సో ఆ స్పెసిఫిక్ డైరెక్టరీలో కావాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోండి, పాత్ చేంజ్ చేసుకోండి. సో క్లిక్ ఆన్ నెక్స్ట్ అండి. ఓకే, దెన్ ఇన్స్టాల్. ఓకే, సో ఫినిష్ అయిపోయిందండి, మీకు జెన్కిన్స్ సర్వర్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. సో డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ దీనికి కూడా 8080 అని చెప్పాను కదండి. సో మీకు లోకల్ హోస్ట్ కాలన్ 8080 అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ జెన్కిన్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో నాకు ఇన్స్టలేషన్స్ అయింది కదా, అంటే నాకు బ్యాక్గ్రౌండ్ లో ప్రాసెస్ రన్ అవుతూ ఉంటుంది. సో లేదా ఒకసారి మీ సర్వీసెస్ చెక్ చేసుకోండి. సో మీ సర్వీసెస్ చెక్ చేశారంటే ఇక్కడ సర్వీస్ స్టార్ట్ లో ఉందో లేదా చెక్ చేసుకోండి. చూడండి ఇక్కడ జెన్కిన్స్ అప్ అండ్ రన్నింగ్ లో ఉంది కదా. సో పేజ్ ఓపెన్ అవుతుంది, కొంచెం టైం తీసుకుంటుంది.
లేదా ఒకసారి సర్వీసెస్ చూడండి, ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇన్స్టలేషన్స్లో స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ మనం వచ్చేసి అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ని వెరిఫై చేయాలండి. చూడండి ఇక్కడ అన్లాక్ ద జెన్కిన్స్ సర్వర్ అంటే అడ్మిన్ యొక్క ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ ఉంటుంది. సో ఆ ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ని వెరిఫై చేయాలి. వన్స్ ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ వెరిఫై చేసిన తర్వాత ఏంటంటే ప్లగిన్స్ అంటే జెన్కిన్స్ సర్వర్ నీకు డిఫాల్ట్గా కొన్ని ప్లగిన్స్ సజెస్ట్ చేస్తుంది. ఆ ప్లగిన్స్ అన్ని ఇన్స్టాల్ చేయాలి. వన్స్ ఆ ప్లగిన్స్ అన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏంటి యూజర్ అడ్మిన్ యూజర్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఈ 3 స్టెప్స్ జెన్కిన్స్ ఇన్స్టలేషన్స్ ప్రాసెస్ అండి. ఫస్ట్ అన్లాక్ ద జెన్కిన్స్ సర్వర్. సో ఇక్కడ ఎలా అన్లాక్ చేయాలి, ఈ స్పెసిఫిక్ పాత్ లో నీకు ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ ఉంటుందండి. సో నువ్వు హోమ్ డైరెక్టరీ క్రియేట్ చేసావు కదా, అంటే జెన్కిన్స్ పాత్ అంటే హోమ్ డైరెక్టరీ మనం సెలెక్ట్ చేసాం కదండి, ఆ స్పెసిఫిక్ పాత్ లో నీకు జెన్కిన్స్ అనే డైరెక్టరీ లోపల సీక్రెట్స్ అనే ఒక డైరెక్టరీ ఉంటుంది. సో ఇన్సైడ్ సీక్రెట్స్ అనే డైరెక్టరీ లోపల ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ అనే ఒక ఫైల్ ఉంటుంది. సో ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్. సో అదే నీకు లైనక్స్ లో అయితే సో అండర్ రూట్ డైరెక్టరీలో జెన్కిన్స్ అనే డైరెక్టరీలో సో సీక్రెట్స్ అనే డైరెక్టరీ లోపల ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ ఉంటుంది. సో ఎనీవేర్ సేమ్. సో ఆ స్పెసిఫిక్ పాత్ లోకి ఎంటర్ అవ్వండి. సో సి డైరెక్టరీ, దెన్ ప్రోగ్రామ్ ఫైల్ cd6, సో జెన్కిన్స్. ఓకే, సో జెన్కిన్స్ ఇవన్నీ ఆటోమేటిక్ ఇప్పుడు క్రియేట్ చేయండి. సో కావాలంటే ఇక్కడ టైం చెక్ చేసుకోండి. సో జనవరి 7/7/25 క్రియేట్ చేయండి. ఓకే, సో ఇక్కడ సీక్రెట్స్, సో సీక్రెట్స్ అనే డైరెక్టరీ ఉంది కదండి. సో సీక్రెట్స్ అనే డైరెక్టరీ లోపల ఇక్కడ ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ అండి. ఓకే, ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్. సో ఈ పాస్వర్డ్ కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయండి. సో ఇప్పుడు మీ జెన్కిన్స్ సర్వర్ అనేది అన్లాక్ అవుతుందండి. క్లిక్ ఆన్ కంటిన్యూ. ఓకే, సో ఇక్కడ చూడండి 2 ఆప్షన్స్ డిస్ప్లే చేస్తుందండి. సో కస్టమైజ్డ్ జెన్కిన్స్ అని చెప్పి ఇన్స్టాల్ సజెస్ట్ ప్లగిన్స్ ఒకటి, సెలెక్ట్ ప్లగిన్స్ టు ఇన్స్టాల్. అంటే ఏంటంటే నీకు జెన్కిన్స్ సర్వర్ అనేది ఇన్స్టాల్ అవుతుందండి. సో ఏదైతే ప్లగిన్స్ జెన్కిన్స్ సర్వర్ సజెస్ట్ చేస్తుందో ఆ ప్లగిన్స్ అన్ని ఇన్స్టాల్ అవ్వాలా, లేదా నీకు కావాల్సిన ప్లగిన్ నువ్వు ఇంకా ఏదైనా ఎక్స్ట్రా ప్లగిన్స్ కావాలనుకోండి ఆ ప్లగిన్స్ సెలెక్ట్ చేసుకోవాలా. సో ఎనీథింగ్ అండి, ఎలాగైనా మీరు ఇన్స్టాల్ చేసే ప్రాబ్లం లేదు. సో ఇన్స్టాల్ సజెస్ట్ ప్లగిన్ సెలెక్ట్ చేశారంటే ఏమవుతుందంటే జెన్కిన్స్ సర్వర్ ఏదైతే బై డిఫాల్ట్ గా మోస్ట్ యూస్ఫుల్ ప్లగిన్స్ అని సజెస్ట్ చేస్తుంది ఆ ప్లగిన్స్ తో ఇన్స్టాల్ అవుతుంది. ఈ సెలెక్ట్ ప్లగిన్స్ టు ఇన్స్టాల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే ఏంటంటే ఇక్కడ మీరు ప్లగిన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నీకు ఎటువంటి ప్లగిన్స్ కావాలి, సో ఏ ప్లగిన్స్ కావాలి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో నువ్వు ప్లగిన్ సెలెక్ట్ చేసుకొని దాన్ని నెక్స్ట్ అని ఇచ్చావంటే నీకు ఆ ప్లగిన్స్ తో ఇన్స్టాల్ అవుతుంది. సో నేను ఏం చేస్తున్నా అంటే సజెస్ట్ ప్లగిన్స్ ని ఇన్స్టాల్ చేస్తున్నాను ఫస్ట్. చూడండి ఇక్కడ. సో తర్వాత కూడా మన జెన్కిన్స్ సర్వర్ లో ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నీకు నీ నీడ్ బట్టి నువ్వు ప్లగిన్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మీరు తార్ ఫైల్ అంటే మీరు టామ్ క్యాట్ సర్వర్ లో వేర్ ఫైల్ డిప్లాయ్ చేసిన, మీరు జెన్కిన్స్ డాట్ వేర్ ఫైల్ ఏ స్పెసిఫిక్ పాత్ లో ఉందో ఆ స్పెసిఫిక్ పాత్ లోకి వెళ్ళి జావా ఎఫ్ జార్ కమాండ్ హిట్ చేసిన సేమ్ ప్రాసెస్ అండి ఇన్స్టలేషన్స్. సో ఈ ప్లగిన్స్ అనేది చూడండి. సో ఫోల్డర్ ప్లగిన్ అని ఇక్కడ ఏదో సంథింగ్ ఏదో ప్లగిన్, ఈ ప్లగిన్స్ అని ఇన్స్టాల్ అవుతున్నాయి. సో ఫోల్డర్ ప్లగిన్, సో ఇవన్నీ డిఫాల్ట్ అండి. సో బిల్డ్ కి సంబంధించినవి, సో ఇవన్నీ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ కి సంబంధించినవి, ఇవన్నీ డిఫాల్ట్ ప్లగిన్స్ అని ఇన్స్టాల్ అవుతూ ఉంటాయి. సో ఇన్ కేస్ మీకు ఇక్కడ ఏదైనా ప్లగిన్స్ ఇన్స్టాల్ అయ్యేటప్పుడు ఇక్కడ ఏదైనా రెడ్ కలర్ లో ఎర్రర్ మెసేజ్ త్రో చేసిందని నథింగ్, నో ప్రాబ్లం. సో మళ్ళీ ఇక్కడ మీకు రీట్రై అనే మెసేజ్ వస్తుంది. సో ఇన్ కేస్ మీకు నెట్వర్క్ స్మాల్ ఏదైనా ఫ్లక్చుయేషన్స్ ఉన్నా జస్ట్ మీకు ఏంటంటే ప్లగిన్స్ ఫెయిల్ అయిపోతాయి. సో అలాంటప్పుడు ఏంటంటే మళ్ళీ మీకు ఇవన్నీ ప్రాపర్ గా కొన్ని ఇన్స్టాల్ అవుతాయి. కానీ ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు రీట్రైన్ వస్తుంది. సో రీట్రైన్ ని క్లిక్ చేస్తుంటే మళ్ళీ ఇన్స్టాల్ అవుతుంది ఆ ప్లగిన్స్. ఇన్ కేస్ మీకు మళ్ళీ రీట్రై ఇచ్చా మళ్ళీ ఫెయిల్ అయ్యాయి అనుకోండి, నో ప్రాబ్లం, మీరు మళ్ళీ కంటిన్యూ అయిపోండి. సో కంటిన్యూ అయిన తర్వాత ఏంటంటే మన జెన్కిన్స్ సర్వర్ లోకి వెళ్ళి మనం మళ్ళీ ఆ ప్లగిన్స్ అప్డేట్ చేసుకోవచ్చు ప్రాబ్లం. సో ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
ఓకే, స్టిల్ ఇంకా ప్లగిన్స్ ఇన్స్టాల్ అవుతున్నాయి. సో నాకు ఇక్కడ ప్లగిన్స్ అనేది ప్రాపర్గా ఇన్స్టాల్ అయిపోయినాయండి. సో వన్స్ మీకు ప్లగిన్స్ అనేది ప్రాపర్గా ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ ఒక యూజర్ని క్రియేట్ చేసుకోని అడుగుతుంది చూడండి. సో ఇక్కడ నువ్వు ఒక యూజర్ని కానీ క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే ఇది అడ్మిన్ యూజర్ అవుతుందండి. సో ఇన్ కేస్ మీరు ఏదైనా యూజర్ని క్రియేట్ చేస్తే ఈ యూజర్ ఏదైతే మీరు యూజర్ని క్రియేట్ చేస్తున్నారో ఆ యూజర్ అడ్మినిస్ట్రేటర్ యూజర్గా వర్క్ చేస్తుందండి. లేదా ఇక్కడ చూడండి కంటిన్యూ యాజ్ ఏ అడ్మిన్. సో కంటిన్యూ యాజ్ ఏ అడ్మిన్. సో కంటిన్యూ యాజ్ ఏ అడ్మిన్ అనే దాన్ని క్లిక్ చేస్తే మీకు అడ్మిన్ యూజర్ బై డిఫాల్ట్ క్రియేట్ అవుతుందండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కంటిన్యూ యాజ్ అడ్మిన్ అనే దాన్ని క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం టామ్ కేట్ సర్వర్లో కానీ ఇలా డిప్లాయ్ చేస్తాం కదా, అప్పుడు మనం ఏం చేద్దాం ఒక యూజర్ని క్రియేట్ చేద్దాం. సో కంటిన్యూ యాజ్ ఏ అడ్మిన్. సో కంటిన్యూ యాజ్ ఏ అడ్మిన్ మీద క్లిక్ చేస్తాను. జెన్కిన్స్ ఈజ్ రెడీ. సో మీకు జెన్కిన్స్ అనేది ప్రాపర్గా ఇన్స్టాల్ అయిపోయింది. చూడండి ఇక్కడ స్టార్ట్ యూజింగ్ జెన్కిన్స్ అనే దాన్ని క్లిక్ చేయండి. సో ఇదేంటంటే మీ జెన్కిన్స్ సర్వర్ యొక్క హోమ్ పేజ్ అండి. సో ఇక్కడ ఫస్ట్ మనం అడ్మిన్ యూజర్ క్రియేట్ చేస్తామండి. సో అడ్మిన్ యూజర్ యొక్క పాస్వర్డ్ ఏంటి, సో పాస్వర్డ్ ఎలా రీసెట్ చేయాలంటే ఫస్ట్ మీరు సో అడ్మిన్ యొక్క పాస్వర్డ్ ఎలా రీసెట్ చేయాలంటే మనం బై డిఫాల్ట్ గా అడ్మిన్ యూజర్ తో లాగిన్ అయి ఉంటాం. సో అడ్మిన్ యొక్క పాస్వర్డ్ రీసెట్ చేయాలంటే ఇక్కడ చూడండి మేనేజ్ జెన్కిన్స్ అనే ఆప్షన్ ఉంది కదా. సో అడ్మిన్ యూజర్ యొక్క పాస్వర్డ్ రీసెట్ చేయాలంటే మేనేజ్ జెన్కిన్స్ అనే దాన్ని క్లిక్ చేయండి. సో మేనేజ్ జెన్కిన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు లాస్ట్ లో ఏంటంటే మేనేజ్ యూజర్స్ అనే ఒక ఆప్షన్ వస్తుందండి. మేనేజ్ జెన్కిన్స్ మీద క్లిక్ చేస్తే మేనేజ్ యూజర్స్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. సో మేనేజ్ యూజర్స్ అనే దాన్ని క్లిక్ చేయండి. దెన్ ఇక్కడ చూడండి మీకు అడ్మిన్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో అడ్మిన్ ఇక్కడ కాన్ఫిగర్ సింబల్ ఉంది కదా, సెట్టింగ్ సింబల్, దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో పాస్వర్డ్ ఇక్కడ మీరు రీసెట్ చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ మీరు పాస్వర్డ్ జస్ట్ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇదంతా సెలెక్ట్ చేసి మీరు రీప్లేస్ చేసి సేవ్ చేశారంటే మీకు పాస్వర్డ్ అనేది రీప్లేస్ అయిపోతుంది, చేంజ్ అయిపోతుంది. సో ఇన్ కేస్ మీరు జెన్కిన్స్ సర్వర్లోకి అడ్మిన్ యూజర్తో అంటే ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసిన తర్వాత అడ్మిన్ యూజర్ యొక్క పాస్వర్డ్ రీసెట్ చేయకుండా మర్చిపోయి దాన్ని మీ జెన్కిన్స్ సర్వర్ నుంచి లాగౌట్ అయిపోయారు. సో ఇప్పుడు అడ్మిన్ యూజర్ యొక్క పాస్వర్డ్ ఏంటంటే సో బై డిఫాల్ట్ గా మనం ఇక్కడ సర్వర్ అన్లాక్ చేసాం కదండి. సో సీక్రెట్స్ అనే డైరెక్ట్ లోపలికి ఎంటర్ అయ్యి ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ ఓపెన్ చేసాం కదా, ఈ ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డే మీ జెన్కిన్స్ సర్వర్ యొక్క అడ్మిన్ పాస్వర్డ్ అండి. ఇన్ కేస్ మీరు అక్కడ పాస్వర్డ్ రీసెట్ చేయడం మర్చిపోతే సో డైరెక్ట్ గా మీరు ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ ఫైల్ ఓపెన్ చేసేసి దెన్ మీ జెన్కిన్స్ సర్వర్ లో యూజర్ నేమ్ వచ్చేసి ఏంటి అడ్మిన్ అండి. సో యూజర్ నేమ్ వచ్చేసి ఏంటి అడ్మిన్, దెన్ పాస్వర్డ్ వచ్చేసి ఆ పాస్వర్డ్ ఇక్కడ పేస్ట్ చేయండి. దెన్ క్లిక్ ఆన్ లాగిన్. సో మీరు సర్వర్లోకి లాగిన్ అవ్వచ్చు. ఓకే, సో ఇది వన్ టైప్ ఆఫ్ ఇన్స్టాలేషన్స్ అండి. సో నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే టామ్ కేట్ సర్వర్ either జావా ఐఫన్ జార్ బోత్ ఆర్ సేమ్ అండి. సో బోత్ ఆర్ సేమ్ ఎలా అవుతుంది అంటే సో నథింగ్ అండి. సో చూపిస్తాను చూడండి. సో ఇది అయిపోయిందండి. jenkins.exe ఎలా ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇన్స్టాలేషన్స్ ప్రాసెస్ ఇక్కడైనా సేమ్ అండి, ఎవ్రీథింగ్ సేమే అండి. ఇక్కడ ఏంటంటే నువ్వు టామ్ కేట్ సర్వర్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నావు, దెన్ దాంతో ఏంటి ఈ వేర్ ఫైల్ చూస్ చేసుకొని దెన్ డిప్లాయ్ చేసేసావు అంటే ఎనఫ్ అండి. లేదా వెబ్ యాప్స్ అనే డైరెక్ట్ లోపలికి ఈ వేర్ ఫైల్ కాపీ చేసి పేస్ట్ చేసి టామ్ కేట్ సర్వర్ ఆన్ చేసావు అంటే ఎనఫ్ అండి. ఓకే, ఎలాగైనా చేయొచ్చు. దెన్ నువ్వు ఎప్పుడైతే ఆ జెన్కిన్స్ డాట్ వేర్ ఫైల్ మీద క్లిక్ చేస్తావో ఆటోమేటిక్గా ఏంటి సో మళ్ళీ నీకేంటి యూజర్ నేమ్ కదండి. సో ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ అడుగుతుంది. సో వన్స్ ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఏంటి ప్లగిన్స్ అన్ని ఇన్స్టాల్ అవుతుంది. వన్స్ మీకు ప్లగిన్స్ అన్ని ఇన్స్టాల్ అయిన తర్వాత ఏంటి దెన్ అడ్మిన్ యూజర్ క్రియేట్ చేసుకుంటుందండి. ఓకే, సో ఇదైతే ఎలా సో జెన్కిన్స్ డాట్ వేర్ ఫైల్ ఈ జావా కమాండ్ యూజ్ చేసి అయితే ఎలాగంటే నీకు ఎక్కడైతే జెన్కిన్స్ డాట్ వేర్ ఫైల్ ఉంటుందో ఆ స్పెసిఫిక్ పాత్ లెక్క ఎంటర్ ఈ కమాండ్ క్లిక్ చేస్తే ఎనఫ్ అండి. సో నీకు జెన్కిన్స్ డాట్ వేర్ ఫైల్ ఎక్కడైతే ఉంటుందో ఆ వేర్ ఫైల్ పాత్ లెక్క ఎంటర్ అయ్యి జావా ఐఫన్ జార్ కమాండ్ క్లిక్ చేస్తే ఎనఫ్ అండి, అంతమించి ఇంకేం లేదు. ఓకే, సో ఇప్పుడు ఏం చెప్పమంటారు మీకు, సో ఇది చెప్పమంటారు. సో బోత్ ఆర్ సేమ్ అండి. సో మీ వేర్ ఫైల్ ఎక్కడైతే ఉందో ఆ స్పెసిఫిక్ పాత్ లెక్క ఎంటర్ ఈ కమాండ్ హిట్ చేస్తే ఎనఫ్ అండి. ఓకే, జావా ఐఫన్ జార్. ఓకే, నో ప్రాబ్లం అండి. నేను టామ్ కేట్ లో చూపిస్తాను మీకు. జావా ఐఫన్ జార్ మేబీ టుమారో సెక్షన్ లో మళ్ళీ మనం రన్ చేసేటప్పుడు ఇక్కడ నేను చూపిస్తాను. మీకు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, నేను మొత్తం చూపిస్తాను. ఓకే, సో చూపిస్తాను. టామ్ కేట్ సర్వర్ ఎలా డిప్లాయ్ చేయడం ఎలా రన్ చేయడం మీకు కావాలి కంపల్సరీ టామ్ కేట్ సర్వర్ లో చూపిస్తాను. దెన్ మీకు మేబీ టుమారో సెక్షన్ లో ఎలా ఓపెన్ చేయాలనేది జావా ఐఫన్ జార్ ఇలా చూపించేస్తానండి. ఓకే, ప్రాబ్లం లేదు. సో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన కూడా మనం జావా ఐఫన్ జార్ కమాండ్ యూజ్ చేస్తే డైరెక్ట్ సర్వర్ ఓపెన్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే నేను టామ్ కేట్ సర్వర్ లో డిప్లాయ్ చేస్తే
సో నేను టామ్ కేర్ సర్వర్లో డిప్లాయ్ చేస్తే ఏమవుతుందంటే మీకు బై డిఫాల్ట్గా సి డైరెక్టర్లో, సో సి డైరెక్టర్లో ప్రోగ్రామ్ ఫైల్స్, నాట్ ప్రోగ్రామ్ ఫైల్స్, యూజర్స్. సో యూజర్స్ అనే డైరెక్ట్ లోపల మీ యూజర్ నేమ్, సో మీరు ఏదైతే యూజర్తో లాగిన్ ఉండే ఆ యూజర్ నేమ్ లోపల మీకు డాట్ జెన్కిన్స్ అని ఒక డైరెక్టరీ క్రియేట్ అవుతుంది. సో ఇది ఆల్రెడీ ప్రీవియస్ అయితే జాన్ 5th, సో 817, సో మేబీ ఇదేదో నేను లేటెస్ట్ ఏదో డౌన్లోడ్ చేసిన తర్వాత వదిలేసేయండి. జస్ట్ మీకు ఏంటంటే సి డ్రైవ్ లో యూజర్స్ అనే డైరెక్టరీ లోపల మీ యూజర్ నేమ్ లో ఒక డాట్ జెన్కిన్స్ అని ఒక డైరెక్టరీ క్రియేట్ అవుతుంది. సో ఇది వచ్చేసి జెన్కిన్స్ సర్వర్ యొక్క హోమ్ డైరెక్టరీ అండి. సో మీరు టామ్ కేర్ సర్వర్ లో డిప్లాయ్ చేస్తారు కదా, సో డిప్లాయ్ చేస్తే దాని యొక్క హోమ్ డైరెక్టరీ అండి. సో నేను డిలీట్ చేసేసాను. సో నథింగ్, ఇప్పుడు నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఇక్కడ. సో చెక్ చేసుకోండి, డాట్ జెన్కిన్స్ అనే డైరెక్టరీ లేదండి, లీవ్ ఇట్. సో ఇప్పుడు ఆల్రెడీ మనకు టామ్ కేర్ సర్వర్ ఉంది కదా, సో ఈఎక్సీ ఫైల్ కూడా నేను డౌన్లోడ్ చేసేసాను, సారీ వేర్ ఫైల్ కూడా డౌన్లోడ్ చేస్తానండి. సో మస్ట్ అండ్ షుడ్ నేమ్ ఏముండాలంటే, సో ఈ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ నేమ్ ఏముండాలంటే, ఓకే, ఈ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ నేమ్ ఏముండాలంటే కంపల్సరీ డాట్ వేర్ ఉండాలండి. సో జెన్కిన్స్ డాట్ వేర్ ఉండాలి. సో 1, 2 ఇలా ఎక్స్టెన్షన్ ఏమి ఉండకూడదండి. సో ఇప్పుడు నేను ఏంటంటే సెకండ్ టైం డౌన్లోడ్ చేశాను కాబట్టి 1, 2 ఇలా ఉందండి. సో అలా మీకు ఉండకూడదండి. ఓకే, సో పేస్ట్ చేయండి ఇక్కడ. సో డెవోప్ సాఫ్ట్, సో జెన్కిన్స్, ఓకే, ఇక్కడ పేస్ట్ చేయండి. దెన్ ఇది ఓల్డర్ వర్షన్ డిలీట్ చేసేస్తున్నాను నేను. ఓకే, సో దీని యొక్క నేమ్ చేంజ్ చేయండి. సో కంపల్సరీ జెన్కిన్స్ డాట్ వేర్ ఉండాలండి. వేర్ ఇస్ రీనేమ్, ఓకే, జెన్కిన్స్ డాట్ వేర్. సో నేమ్ చేంజ్ అయిపోయింది. సో ఈ ఫైల్ని కాపీ చేయండి. సో కాపీ చేసి, సో కాపీ, దెన్ మన టామ్ కేర్ సర్వర్ ఎక్కడ 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 ఆన్ చేస్తున్నాం మనం. సో ఐ థింక్ అండర్ డెవోప్ సాఫ్ట్ లోనే ఇక్కడ చూడండి అపాచీ టామ్ కేట్. సో అపాచీ టామ్ కేట్ నే, సో వెబ్ యాప్స్ అనే డైరెక్ట్ లోపలికి ఎంటర్ అయ్యి ఇక్కడ పేస్ట్ చేయండి. సో మీకు తెలుసు కండి ఎలాగైనా చేయొచ్చు కదా. సో వేర్ ఫైల్ ఎక్కడైనా పేస్ట్ చేయొచ్చు, లేదా మీ టామ్ కేర్ సర్వర్ రన్ చేసిన తర్వాత అక్కడ చూస్ ఫైల్ అని చెప్పి పాత్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. సో ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎవ్రీథింగ్ నాకు ప్రాపర్ గా పేస్ట్ అయిందండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, మీ పిన్ డైరెక్ట్ లోపలికి ఎంటర్ అయ్యి మీ టామ్ కేర్ సర్వర్ రన్ చేయండి. సో స్టార్ట్. ఓకే, సో ఇప్పుడు మీ బ్రౌజర్లోకి వెళ్ళి నేను టామ్ కేట్ పోర్ట్ నెంబర్ ఏమి ఇచ్చాను, నేను 8081. సో 8081 ఇచ్చాను. ఓకే, స్టిల్ అప్ అవుతుంది. పోర్ట్ నెంబర్ 8081 అని ఇచ్చింది. యా 8081. సో లాగిన్ అవ్వండి మీ సర్వర్లోకి. సో ఇక్కడ చూడండి లిస్ట్ ఆఫ్ అప్లికేషన్ లో మీకు జెన్కిన్స్ డాట్ వేర్ అనేది, జెన్కిన్స్ అనేది డిస్ప్లే చేయాలి. చూడండి ఇక్కడ జెన్కిన్స్. సో దాని యొక్క వర్షన్ ఏంటి, 100 వర్షన్ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. సో బై డిఫాల్ట్ అప్ అండ్ రన్నింగ్ లో ఉంటుంది. ఇన్ కేసు నువ్వు స్టాప్ చేస్తే స్టాప్ అవుతుంది, రీలోడ్ అయితే రీలోడ్, అన్డిప్లై అంటే రిమూవ్ చేయడం. సో ఇక్కడ చూడండి జెన్కిన్స్ ఓపెన్ చేయండి. ఓకే, సేమ్ థింగ్ అండి. సో ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ ని వెరిఫై చేయాలి. సో ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ వెరిఫై చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి నువ్వు, సో ఇక్కడ అండి. సో సి యూజర్స్ యూజర్ నేమ్ డాట్ జెన్కిన్స్ అనే డైరెక్ట్ లోపలికి ఎంటర్ అయ్యి సీక్రెట్స్ అనే డైరెక్ట్ లోపలికి ఎంటర్ అయితే ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ ఉంటుంది. సో సేమ్ పాత్ లోకి ఎంటర్ అవ్వండి. సి డ్రైవ్ యూజర్స్, సో ఏ యూజర్ తో నువ్వు రన్ చేస్తున్న యూజర్ నేమ్ డాట్ జెన్కిన్స్ సీక్రెట్స్ ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్, ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్. ఓకే, ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ ని కాపీ చేయండి. దెన్ క్లిక్ అండ్ కంటిన్యూ. సో నెక్స్ట్ ఏంటి, సేమ్ ప్రాసెస్ అండి. సో సేమ్ ప్రాసెస్. సో నెక్స్ట్ ఏంటి, ప్లగిన్స్ ఇన్స్టాల్ చేయడం. సో ఇంతకుముందు మనం ఏం చేసాం, ఇన్స్టాల్ సజెస్ట్ ప్లగిన్స్ సెలెక్ట్ చేసాం కదా. ఇప్పుడు ఇన్స్టాల్ ప్లగిన్స్ టు సెలెక్ట్ అంటే ఏంటంటే, సెలెక్ట్ ప్లగిన్స్ టు ఇన్స్టాల్ అంటే ఏంటంటే నీకు ఏదైనా ఎక్స్ట్రా ప్లగిన్స్ కావాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎంఎస్ బిల్డ్ కావాలి, సో ఎంఎస్ బిల్డ్ సెలెక్ట్ చేసుకుంటావు. లేదా ఇన్ కేసు నీకు ఏదైనా జేఎన్యూట్ ప్లగిన్ కావాలి, సో జేఎన్యూట్ ప్లగిన్. సో ఇన్ కేసు నీకు ఏదైనా ఇంకా ఇంకా ఏదైనా సంథింగ్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేదైనా గిట్ హబ్ కి సంబంధించిన ప్లగిన్ కావాలి, సో గిట్ హబ్, గిట్ ల్యాబ్ అనే ప్లగిన్ కావాలి. ఇలాంటి ప్లగిన్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటావు, మీకు కావాల్సిన ప్లగిన్స్ అన్ని సెలెక్ట్ చేసుకుంటావు. దెన్ క్లిక్ ఆన్ ఇన్స్టాల్. సో నీకు ఆ ప్లగిన్స్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో బై డిఫాల్ట్ ప్లగిన్స్ తో పాటు నువ్వు సెలెక్ట్ చేసుకున్న ప్లగిన్స్ యాడ్ అవుతాయండి. ఓకే, నెక్స్ట్ ఏంటి,
పాస్వర్డ్ వెరిఫై చేయడం. ఓకే, లీవ్ ఇట్ అండి. సో ఇది ప్రాసెస్ జరుగుతూ ఉంటే అలాగే వదిలేసాను. ఇప్పుడు నాకు ఆల్రెడీ జెన్కిన్ సర్వర్ నేను రన్ చేస్తానండి. ఏంటి లోకల్ పోస్ట్. సో లోకల్ పోస్ట్ 8080 పోర్ట్ నెంబర్తో నేను జెన్కిన్ సర్వర్ని ఆల్రెడీ రన్ చేస్తున్నాను. ఓకే, లోకల్ పోస్ట్ 8080 పోర్ట్ నెంబర్తో ఆల్రెడీ రన్ చేశాను. ఇన్ కేస్ నేను జెన్కిన్ సర్వర్ యొక్క పోర్ట్ నెంబర్ చేంజ్ చేయాలంటే, సో జెన్కిన్ సర్వర్ యొక్క పోర్ట్ నెంబర్ చేంజ్ చేయాలంటే అంటే మీరు ఏ స్పెసిఫిక్ పాత్ అంటే హోమ్ డైరెక్టరీ ఉంటుంది కదండి. సో నా హోమ్ డైరెక్టరీ ఏంటి అంటే సి డైరెక్టరీలో ప్రోగ్రామ్ ఫైల్స్ అనే డైరెక్టరీ లోపల, సో ఇక్కడ జెన్కిన్స్ అనే డైరెక్టరీ లోపల అండి. సో జెన్కిన్స్ అనే డైరెక్టరీ లోపల ఇక్కడ చూడండి, నీకు jenkins.xml అనే ఫైల్ ఉంటుందండి. సో jenkins.xml అనే ఫైల్ ఉంటుందండి. చూడండి ఇక్కడ jenkins.xml అనే ఫైల్ ఉంది కదా, ఈ XML అనే ఫైల్ ఓపెన్ చేయండి. సో XML అనే ఫైల్ ఓపెన్ చేస్తే, సో ఇక్కడ చూడండి మీకు, సో ఇక్కడ ఎగ్జిక్యూటబుల్ కింద సో ఆర్గ్యుమెంట్స్ అనేది ఉంది కదా. సో ఈ ఆర్గ్యుమెంట్స్ లో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, --http port is equal to, సో బై డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఏముంది 8080 ఉందండి. సో నేను ఏం చేస్తున్నా అంటే 8082 వేస్తున్నాను. సో జెన్కిన్ సర్వర్ యొక్క పోర్ట్ నెంబర్ ఇచ్చాను, 8082 ఇచ్చాను, సేవ్ చేశాను. ఓకే, సో నా ఫైల్ సేవ్ చేసేసాను, 8082గా చేంజ్ చేసి ఫైల్ సేవ్ చేశానండి. డన్. సో ఇప్పుడు నేను పోర్ట్ నెంబర్ చేంజ్ చేస్తాను కదా. సో ఇప్పుడు మీరు టామ్ క్యాట్ లో కూడా పోర్ట్ నెంబర్ చేంజ్ చేస్తే జస్ట్ మీరు రీలోడ్ చేస్తే ఆ పోర్ట్ నెంబర్ చేంజ్ అవుతుంది. కంపల్సరీ ఏంటి, మీ జెన్కిన్ సర్వర్ అనేది షట్ డౌన్ అవ్వాలి. సో ఇప్పుడు నేను జెన్కిన్ సర్వర్ని స్టాప్ చేయాలంటే ఎలా? సో జెన్కిన్ సర్వర్ని స్టాప్ చేయాలంటే ఏంటంటే మీకు 3 వేస్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఏంటంటే సర్వీసెస్ ఉన్నాయి కదండి. ఇప్పుడు నేను టామ్ క్యాట్ అయితే టామ్ క్యాట్ లో డైరెక్ట్ స్టాప్ చేయొచ్చండి, ప్రాబ్లం లేదు. సో నేను టామ్ క్యాట్ లో కదా ఇన్స్టాల్ చేసింది, సో నార్మల్ గా exe ఫైల్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేశానండి. ఒక వే ఏంటంటే సర్వీసెస్ లోకి వెళ్ళి రీస్టార్ట్ చేయడం. సో రీస్టార్ట్ కావాలంటే రీస్టార్ట్, స్టాప్ కావాలంటే స్టాప్, ఎలా కావాలంటే అలా చేయొచ్చండి. ఓకే, సో సర్వీసెస్ ఉంది కదా ఇక్కడ. సో జెన్కిన్స్ ఆల్వేస్ అప్ అండ్ రన్నింగ్ లో ఉంది. సో నువ్వు స్టాప్ కావాలంటే స్టాప్ అనే దాన్ని క్లిక్ చేస్తావంటే నీ జెన్కిన్స్ సర్వర్ స్టాప్ అవుతుందండి. సో ఇన్ కేసు నువ్వు రీస్టార్ట్ చేయాలంటే రీస్టార్ట్ అనే దాన్ని క్లిక్ చేస్తే నీ జెన్కిన్స్ సర్వర్ రీస్టార్ట్ అవుతుందండి. ఓకే, సో ఇంకా రిమైనింగ్ వేస్ వచ్చేసి నేను మీకు సబ్జెక్ట్ చెప్పేటప్పుడు చెప్తాను, వదిలేసాను. ఇప్పుడు జెన్కిన్స్ సర్వర్ ఎలా రీస్టార్ట్ చేయాలంటే మీరు ఇప్పుడు సర్వీసెస్ లోకి ఎంటర్ అయ్యి జస్ట్ స్టాప్ కానీ లేదా డైరెక్ట్ రీస్టార్ట్ ఇవ్వండి, మీ జెన్కిన్స్ సర్వర్ రీస్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, లోకల్ హోస్ట్ 8080 ఇస్తే మీకు ఇక్కడ పేజ్ ఓపెన్ అవుతుంది. సో పేజ్ నాట్ ఫౌండ్, ఎందుకంటే నేను పోర్ట్ నెంబర్ చేంజ్ చేస్తానండి. సో పోర్ట్ నెంబర్ ఏమి ఇచ్చాను నేను 8082గా ఇచ్చానండి. సో ఇక్కడ చూడండి సేమ్ థింగ్, అడ్మిన్. ఓకే, అడ్మిన్ యొక్క పాస్వర్డ్ కావాలి కదా. సో అడ్మిన్ పాస్వర్డ్, సో అంటే నేను డిఫరెంట్ పాస్వర్డ్ ఇచ్చింటున్నాను. సో 1 సెకండ్, ఓపెన్ ఇట్. నో సి డైరెక్టరీ, ప్రోగ్రామ్ ఫైల్స్, జెన్కిన్స్, సీక్రెట్స్, ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్. ఓకే, జెన్కిన్స్ సర్వర్ కి పాస్వర్డ్ ఎలా చేంజ్ చేస్తాను. డన్. ఇది ఎంతవరకు వచ్చిందో చెక్ చేయండి. టామ్ క్యాట్ సర్వర్ లో డిప్లాయ్ చేయడం. సో మీకు కంపల్సరీ మీ టామ్ క్యాట్ సర్వర్ అనేది అప్ అండ్ రన్నింగ్ లో ఉండాలని. ఇన్ కేసు మీ టామ్ క్యాట్ సర్వర్ డౌన్ అయిపోయిందంటే మీ ఎగ్జిక్యూటివ్ ఈ జెన్కిన్స్ సర్వర్ కూడా డౌన్ అయిపోతుంది. సో ఇన్ కేసు మీరు ఇలా టామ్ క్యాట్ సర్వర్ ద్వారా ఇన్స్టాల్ చేసింటే ఏంటి, మీ జెన్కిన్స్ సర్వర్ రీస్టార్ట్ చేయాలంటే ఇప్పుడు వచ్చేసి జస్ట్ స్టాప్, రీలోడ్, జస్ట్ స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తారంటే మీ టామ్ క్యాట్ సర్వర్ మీ జెన్కిన్స్ సర్వర్ రీస్టార్ట్ అవుతుంది. సో ఇలా కూడా కాకుండా ఏంటంటే మీకు కొన్ని ప్లగిన్స్ ఉన్నాయండి. ఆ ప్లగిన్స్ ఇన్స్టాల్ చేశారంటే ఆటోమేటిక్గా మీరు రీస్టార్ట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రీస్టార్ట్ అయిపోతుంది. లేదా కమాండ్ ఉంది. సో నీ సర్వర్ యొక్క IP అడ్రస్ కోలన్ ఆ పోర్ట్ నెంబర్ /restart అని ఇచ్చారంటే జెన్కిన్స్ సర్వర్ రీస్టార్ట్ అయిపోతుంది. హలో ప్రసాద్ గారు, చెప్పండి. యాక్చువల్గా మీరు డిఫరెంట్ గా ఇన్స్టాల్ చేయడం చెప్తున్నారు కదా.
ఓకే. 3 టైప్స్ లో ఏమన్నా ఫీచర్స్ ఏమన్నా ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయా? ఒక్కొక్క డిఫరెంట్ గా యాడ్ చేసిన దాని ద్వారా ఏమన్నా? ఫీచర్స్ ఏమి యాడ్ అవ్వండి, వే ఆఫ్ ఇన్స్టలేషన్స్ ఉండి అంతమించి ఇంకేం లేదు. ఇప్పుడు నువ్వు సేమ్ థింగ్. సేమ్ ఇన్స్టలేషన్స్ ఏదైనా స్టెప్ అన్న చేంజ్ అయిందా, సేమ్ థింగ్ వచ్చింది చూడండి. సో ఫస్ట్ నువ్వు ఇన్స్టాల్ అవన్నీ సేమ్. అట్లా అంటలేదు నేను. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ గా మన ల్యాప్టాప్ లో వేసుకొని జెంకిన్స్ ఓపెన్ చేసిన ఒక విధంగా ఉంది. అంటే ఐ మీన్ లోపల అంతా కరెక్ట్ గానే ఉంది. కాకుంటే మళ్ళీ టామ్ క్యాట్ లో వేస్తే కొన్ని ఫీచర్స్ ఏమైనా యాడ్ ఆన్ అవుతాయా? ఫీచర్స్ అట్లా ఏం యాడ్ ఏమన్నా? కాదండి, ఫీచర్స్ ఏం యాడ్ కాదు. జస్ట్ ఏంటంటే అదొక వేర్ ఫైల్ డౌన్లోడ్ చేసి నువ్వు టామ్ కేర్ సర్వర్ లో డిప్లాయ్ చేసుకో. ఫీచర్స్ ఏమి ఉండదండి. సో నీకు 2.100, సో మనం ఏంటి 2.100 వర్షన్ డౌన్లోడ్ చేసాం కదా, 2.100 ఏ వర్షన్స్ ఉంటాయి, సేమ్ వర్షన్స్ ఉంటాయండి. ఓకే, ఓకే. సో ఇంకేం ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమి ఉండవండి. బట్ ఏంటంటే నీకు ఆల్వేస్ ఇప్పుడు టామ్ కేర్ సర్వర్ లో డిప్లాయ్ చేస్తావు. సో కంపల్సరీ టామ్ కేర్ సర్వర్ లో అప్ అండ్ రన్నింగ్ లో ఉండాలి. ఇన్ కేసు నువ్వు ఏదైనా స్టాప్ చేసి స్టార్ట్ చేసుకుంటే ఇక్కడ డైరెక్ట్ స్టాప్ చేసి స్టార్ట్ చేసుకోవచ్చు, రీలోడ్ ఇలాంటివి ఉంటాయి. దెన్ అలాగైతే నువ్వు సర్వీసెస్ లోకి వెళ్ళి స్టాప్ చేసి స్టార్ట్ చేసుకోవచ్చు, అలా ఉంటుంది. అంత మించి ఇంకేం ఫీచర్స్ ఏమి ఉండవు. ఓకే అండి. నాది ఇంకొకటి యాక్చువల్ గా నాది బ్యాక్గ్రౌండ్ వచ్చి స్టోరేజ్ బాక్సెస్. ఓకే. అయితే సర్వర్లు అనేది ఏ టైంలో అయినా రీస్టార్ట్ అట్లా చేసుకోవచ్చు. అంటే మాకు స్టోరేజ్ బాక్స్ వచ్చేసరికి బిజినెస్ టైంలో చేయకూడదు అనమాట. ఎవరు రీస్టార్ట్ సో చేయరండి, సర్వర్ మీరనే కాదు, ఎవరు సర్వర్ ని రీస్టార్ట్ చేయరండి. సో నాన్ బిజినెస్ అవర్స్ లోనే అప్రూవల్స్ తోనే నాకు రీస్టార్ట్. డౌట్ వచ్చి లేదండి, అంటే నాకు ఇది కొత్త అన్నమాట, అందుకోసం. లేదు ఎవరైనా నాన్ బిజినెస్ అవర్ లోనే సర్వర్ రిజిస్టర్ చేస్తారండి. ఓకే, ఓకే. అది నాకు జస్ట్ క్లారిఫై కోసం నేను అడిగాను. థ్యాంక్ యూ. సో ఇక్కడ చూడండి, మనం ఇంతకుముందు ఏం చేస్తామంటే కంటిన్యూ యాజ్ అడ్మిన్ అనే దాన్ని క్లిక్ చేస్తామండి. సో బై డిఫాల్ట్ అడ్మిన్ అనే యూజర్ క్రియేట్ అయిపోయింది, జస్ట్ లీవ్ ఇట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఒక యూజర్ ని క్రియేట్ చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు చూడండి, నేను ఒక యూజర్ క్రియేట్ చేస్తున్నాను. సో ప్రసాద్ అని చెప్పి ఒక యూజర్ క్రియేట్ చేస్తున్నాను. సో పాస్వర్డ్, సో కన్ఫర్మ్ పాస్వర్డ్, దెన్ యూజర్ యొక్క ఫుల్ నేమ్, దెన్ ఈమెయిల్ ఐడి అండి. సో మనం ఓన్ యూజర్ ని క్రియేట్ చేస్తాం. సో ఈ యూజర్ ఏమవుతుందంటే అడ్మిన్ యూజర్ గా అయిపోతుందండి. సో ఈ యూజర్ ఈ ప్రసాద్ అనే యూజర్ వచ్చేసి అడ్మిన్ అవుతుంది. సో సేవ్ అండ్ ఫినిష్. సో స్టార్ట్ యూజింగ్ జెన్కిన్స్. ఓకే, జెన్కిన్స్ సర్వర్ హోమ్ పేజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, నేను టామ్ కేర్ సర్వర్ లో జెన్కిన్స్ దాన్ని స్టాప్ చేసేసాను. ఓకే, స్టాప్ చేశాను ఇక్కడ. సో ఇప్పుడు రిఫ్రెష్ చేయండి, ఇక్కడ మీరు జెన్కిన్స్ సర్వర్ యాక్సెస్ చేసుకోలేరు. సో ఇంకా మీరు ఇక్కడ పోర్ట్ నెంబర్ చేంజ్ చేసేదానికి ఏమి ఉండదు అండి. ఇక్కడ పోర్ట్ నెంబర్ ఏం చేంజ్ చేస్తుంది అనుకుంటుంది, ఎందుకంటే నీ టామ్ కేర్ సర్వర్ పోర్ట్ నెంబర్ చేంజ్ చేస్తుంటే ఆటోమేటిక్గా నీకు ఇక్కడ పోర్ట్ నెంబర్ చేంజ్ అవుతుంది. ఓకే. సో అగైన్ అప్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. ఓకే, స్టార్ట్ ఇట్. సో జావా అండ్ జార్ సింపుల్ అండి, అదేం లేదు, నేను చెప్తాను. సో ఇది మీకు క్లియర్గా అర్థమవుతుంది. జస్ట్ నథింగ్ అండి, ఇదేం కాదు. సో ఇది నాకు సంథింగ్ ఏదైనా ప్లగిన్ ఇష్యూ ఉంటే ఇలా వస్తుంది. సో నో ప్రాబ్లం, మీరు జెన్కిన్స్ సర్వర్లోకి లాగిన్ అయిపోవచ్చు. సో మనకి ఎటువంటి ఎర్రర్స్ ఏం లేవు. ఓకే, జెన్కిన్స్ సర్వర్లోకి లాగిన్ అయిపోయింది. సో ఇలా మనం 2 ways లో ఇన్స్టాల్ చేసే అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే, సో ఇది డన్ అండి, ఈఎక్సీ ఫైల్ డన్, టామ్ కేట్ డన్ అండి. సో జావా అండ్ జార్. సో జావా అండ్ జార్ కూడా సేమ్ థింగ్ అండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇంకా నా టామ్ కేర్ సర్వర్ అవసరం లేదు, జస్ట్ నేను టామ్ కేర్ సర్వర్ కూడా క్లోజ్ చేసేద్దాం. టామ్ కేర్ సర్వర్ కూడా డౌన్ చేసేస్తున్నాను. టామ్ కేర్ సర్వర్ డౌన్ చేస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఈ జెన్కిన్స్ కూడా డౌన్ అయిపోతుంది. సో టామ్ కేర్ సర్వర్ కూడా క్లోజ్ చేసేసాను. ఓకే, లీవ్ ఇట్. ఇక్కడ మీరు ఒక్కటే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను ఏంటి టామ్ కేర్ సర్వర్ లో ఇన్స్టాల్ చేసినప్పుడు, సో అండర్ యూజర్స్ అనే డైరెక్ట్ లోపల, సో యూజర్ నేమ్ కింద డాట్ జెన్కిన్స్ అని చెప్పి ఒక హోమ్ డైరెక్టరీ క్రియేట్ అయింది. సో డాట్ జెన్కిన్స్ అని చెప్పి హోమ్ డైరెక్టరీ క్రియేట్ అయింది. సో నేను టామ్ కేర్ సర్వర్ లో ఇన్స్టాల్ చేసినప్పుడు, సో నువ్వు ఇలా జావా జార్ కమాండ్ యూజ్ చేసి ఇన్స్టాల్ చేసినా కానీ ఏమవుతుందంటే సేమ్ అండి, యూజర్స్ అనే డైరెక్ట్ లోపల మీ యూజర్ నేమ్ కింద డాట్ జెన్కిన్స్ అనే డైరెక్టరీ క్రియేట్ అవుతుంది. సో ఇది కానీ ఎనీథింగ్ ఏదైనా యూజ్ చేయండి, ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను ఏం చేశాను, టామ్ కేర్ సర్వర్ లో ఇన్స్టాల్ చేశానండి. సో నా జావా జెన్కిన్స్ డాట్ వేర్ ఫైల్ ని నా టామ్ కేర్ సర్వర్ లో డిప్లాయ్ చేశాను. ఇప్పుడు నా టామ్ కేర్ సర్వర్ ఏంటి డౌన్ లో ఉంది. సో ఇప్పుడు నేను జెన్కిన్స్ ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేయలేనండి. సో దానికోసం ఏంటంటే మీరు ఎనీ పాత్ అండి. సో ఇప్పుడు నా ఎనీ పాత్, ఇప్పుడు నాకు ఏంటి నా డెవోప్ సాఫ్ట్ లో జెన్కిన్స్ అనే డైరెక్ట్ లోపల ఇక్కడ జెన్కిన్స్ డాట్ వేర్ ఫైల్ ఉందండి.
సో మీరు ఈ స్పెసిఫిక్ పాత్లోకి వెళ్ళేసి మీకు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి జావా -jar, సో జావా -jar జెన్కిన్స్ డాట్ వేర్. సో ఈ కమాండ్ హిట్ చేశారంటే ఏమవుతుందంటే మీ జెన్కిన్స్ సర్వర్ అనేది అప్ అవుతుంది. ఓకే, జెన్కిన్స్ సర్వర్ అనేది అప్ అవుతుందండి. ఇన్ కేస్ నీకు ఇక్కడ ఈ స్పెసిఫిక్ పాత్ లో నీకు ఆల్రెడీ జెన్కిన్స్ సర్వర్ క్రియేట్ కాకుండా ఉంటే మళ్ళీ నీకేంటి జెన్కిన్స్ సర్వర్ క్రియేట్ అవుతుంది. ఆల్రెడీ నాకేంటి ఇక్కడ జెన్కిన్స్ సర్వర్ ఉంది. సో జెన్కిన్స్ సర్వర్ లో నేను అడ్మిన్ యూజర్ క్రియేట్ చేస్తున్నాను, ఎవ్రీథింగ్ అండి సేమ్ అదే పేజ్ ఓపెన్ అవుతుంది చూడండి ఇక్కడ. సో పోర్ట్ నెంబర్ బై డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ ఏంటి లోకల్ హోస్ట్ 8080 అండి. చూడండి ఇక్కడ పేజ్ ఓపెన్ అవుతుంది కంపల్సరీ. సో ఇక్కడ నాకు అప్ అవుతూ ఉంటుంది మేబీ. సో అదర్వైజ్ మీకు ఇలాగని మీరు ఇన్స్టాల్ చేయకుండా ఉన్నారు, మీరు టామ్క్యాట్ లో ఇన్స్టాల్ చేయలేదు అనుకోండి. సో మీరు టామ్క్యాట్ లో ఇన్స్టాల్ చేయలేదు, సో మీరు డైరెక్ట్ ఇదే కమాండ్ హిట్ చేశారు అనుకోండి, ఏమవుతుంది మీకు ఇక్కడ మీకు ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ చూపిస్తుంది అండి. సో ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ చూపిస్తుంది. దెన్ అదే విధంగా ఏంటంటే మీ బ్రౌజర్ లో మీరు లోకల్ హోస్ట్ 8080 అని హిట్ చేస్తే ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ వెరిఫై చేయ ఉంటుంది. అగైన్ సేమ్ థింగ్ అండి. సో మీరు ఆ స్పెసిఫిక్ పాత్ లోకి ఎంటర్ అయ్యి దెన్ ఆ పాస్వర్డ్ కాపీ చేసి పేస్ట్ చేయాలండి. సో ఇక్కడ చూడండి, సో నేను డైరెక్ట్ గా జెన్కిన్స్ సర్వర్ లోకి లాగిన్ అయిపోవచ్చు. సో సేమ్ యూజర్ నేమ్ సేమ్ పాస్వర్డ్ ఇచ్చి నేను లాగిన్ అయిపోవచ్చు జెన్కిన్స్ సర్వర్ లోకి. అంటే నేను టామ్క్యాట్ సర్వర్ రన్ చేస్తున్నా లేదండి. ఓకే, జావా -jar కమాండ్ ద్వారా సో లోకల్ హోస్ట్ 8080 తో రన్ చేశానండి. సో నా టామ్క్యాట్ సర్వర్ తో ఏంటి పోర్ట్ నెంబర్ 8081. సో exe ఫైల్ పోర్ట్ నెంబర్ ఏంటి 8082. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే నువ్వు ఈ జావా -jar కమాండ్ యూజ్ చేసినప్పుడు, సో నేను షట్ డౌన్ చేస్తున్నాను, సో స్టాప్ చేశాను. సో ఇక్కడ చూడండి, ఇన్ కేసు నువ్వు పోర్ట్ నెంబర్ చేంజ్ చేయాలనుకోండి జావా -jar, సో అంటే డిఫరెంట్ పోర్ట్ నెంబర్ తో నువ్వు రన్ చేయాలంటే జావా -jar జెన్కిన్స్ డాట్ వేర్. ఇక్కడ చూడండి -HTTP అగైన్ P అండి. పోర్ట్ లో P వచ్చేసి క్యాపిటల్ అండి. పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు దెన్ నీకు ఏ పోర్ట్ నెంబర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 8087 అనే పోర్ట్ నెంబర్ తో ఓపెన్ చేస్తున్నాను. సో 8087 అనే పోర్ట్ నెంబర్ తో ఓపెన్ చేస్తున్నాం జావా -jar జెన్కిన్స్ డాట్ వేర్. సో జావా -jar జెన్కిన్స్ డాట్ వేర్ ఫైల్ అంటే ఏంటి, బై డిఫాల్ట్ నీకు 8080 పోర్ట్ నెంబర్ తో ఓపెన్ అవుతుంది. దెన్ నీకు ఇన్ కేసు ఏదైనా స్పెసిఫిక్ పాత్ తో ఓపెన్ అవ్వాలంటే -HTTP క్యాపిటల్ PORT పోర్ట్ ఈజ్ ఈక్వల్ టు 8087. సో ఎనీథింగ్ అండి, మీ పోర్ట్ నెంబర్ ఇక్కడ క్లిక్ చేస్తే ఈ స్పెసిఫిక్ పోర్ట్ నెంబర్ తో నీకు జెన్కిన్స్ సర్వర్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కావాలి ట్రై చేయండి ఇప్పుడు. సో వాట్ ఇస్ ద పోర్ట్ నెంబర్ 8087. సేమ్ థింగ్. ఇన్ కేస్ మీకు ఇది టామ్క్యాట్ సర్వర్ లో ఇన్స్టాల్ చేయకుండా ఉంటే ఏంటి, అగైన్ ఇన్స్టాలేషన్స్ ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ అడుగుతుందండి. సో మీ టామ్క్యాట్ సర్వర్ ద్వారా మీరు ఇన్స్టాల్ చేయకుండా ఉంటే సో జావా -jar కమాండ్ యూజ్ చేసి కూడా మీరు ఇన్స్టాల్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో అగైన్ మీకు ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్ దెన్ మీ ప్లగిన్స్ దెన్ మీ యూజర్ ఎవ్రీథింగ్ అడుగుతుందండి. ఓకే, ఎటువంటి ప్రాబ్లం ఏం లేదండి. సో మీ జెన్కిన్స్ సర్వర్ లోకి లాగిన్ అవ్వండి. సో లాగిన్ యాజ్ ఏ అడ్మిన్ యూజర్. సో మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలుసుకోండి, డైరెక్ట్ గా లాగిన్ అయిపోవచ్చు అండి, ప్రాబ్లం. ఓకే, సో ఇన్స్టాలేషన్స్ క్లియర్ అండి. ఓకే, సో ఇది నా జెన్కిన్స్ సర్వర్ యొక్క హోమ్ పేజ్. ఇదేంటంటే హోమ్ బటన్ అండి. సో ఎనీథింగ్ మనం ఏదైనా హోమ్ బటన్ ఉంటుంది కదా, సేమ్ థింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేనేజ్ జెన్కిన్స్ అనే డైరెక్టరీలో సంథింగ్ నేను ఏదో స్పెసిఫిక్ అంటే ఇక్కడ చూడండి మేనేజ్ నోట్స్ అనే ఆప్షన్ లో ఉన్నాను. సో ఇక్కడ ఏదో నేను డిఫరెంట్ పాత్ లో ఉన్నాను. సో నీ హోమ్ డైరెక్టరీలోకి రావాలంటే ఏంటి, ఇక్కడ చూడండి మన విండోస్ మిషన్ లో మన డైరెక్టరీలో ఇప్పుడు నువ్వు దిస్ పీసీ ఎఫ్ డైరెక్టరీలో డెవోప్ సాఫ్ట్ జెన్కిన్స్ అనే పాత్ ఇలా పాత్ డిస్ప్లే వస్తుంది కదా. సో అదే విధంగా నీకు ఏంటంటే ఇక్కడ పాత్ డిస్ప్లే వస్తుంది జెన్కిన్స్ అనే డైరెక్టరీలో. అంటే జెన్కిన్స్ నుంచి నువ్వు నోట్స్ అనే డైరెక్టరీలో ఉన్నావు అంటే ఆ పాత్ ఇక్కడ డిస్ప్లే వస్తుంది, ఎక్కడ ఉన్నావు నువ్వు. సో నోట్స్ అనే పాత్ లో ఉన్నావు. దెన్ అగైన్ నువ్వు హోమ్ డైరెక్టరీలోకి రావాలంటే ఇక్కడ జెన్కిన్స్, ఇక్కడ దీని మీద క్లిక్ చేసిన నువ్వు హోమ్ డైరెక్టరీలోకి వస్తావు. సో ఇక్కడ క్లిక్ చేసిన హోమ్ డైరెక్టరీలోకి వచ్చేస్తావు. చూడండి ఇక్కడ జెన్కిన్స్ అనే దాన్ని క్లిక్ చేయండి, హోమ్ డైరెక్టరీలోకి వస్తాం. సో ఎనీథింగ్ ఇదేంటంటే హోమ్ బటన్ అండి. సో జెన్కిన్స్ అనేది హోమ్ బటన్. ఇదేంటంటే నీకు పాత్ ఇక్కడ డిస్ప్లే వస్తూ ఉంటుంది, ఏ స్పెసిఫిక్ పాత్ లో ఉన్నావు అని చెప్పి. ఇక్కడ ఏంటంటే నీ అడ్మిన్ అండి. సో యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది ఇక్కడ. ఓకే, సో యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు బిల్డ్ అంటే ఏంటి కాన్ఫిగరేషన్ ఇవేం తెలియదు అండి. ఇక్కడ కవర్ చేస్తాను, ఇక్కడ కవర్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్ అవుతుంది మీకు. సో లాగౌట్ అంటే నార్మల్ లాగౌట్ అండి. ఓకే, ఇక్కడ చూడండి ఎనేబుల్ ఆటో రిఫ్రెష్. సో ఎనేబుల్ ఆటో రిఫ్రెష్ అంటే ఏంటంటే, సో ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఎనేబుల్ చేస్తున్నాను. సో ఎనేబుల్ ఆటో రిఫ్రెష్ ఎనేబుల్ చేశాను. ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు. సో ఈచ్ అండ్ ఎవ్రీ 15 seconds ఒకసారి మీ జెన్కిన్స్ సర్వర్ అనేది ఆటోమేటిక్గా రిఫ్రెష్ అవుతుంది అండి. సో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సో చూడండి ఆటోమేటిక్గా రిఫ్రెష్ అవుతుంది, అబ్జర్వ్ చేయండి.
సో ఇక్కడ ఈ రీలోడ్ బటన్ చెక్ చేయండి. సో ఈ రీలోడ్ బటన్ చెక్ చేయండి. చూడండి ఇక్కడ ఆటోమేటిక్గా రిఫ్రెష్ అయింది. సో ఎనేబుల్ రిఫ్రెష్ అంటే ఆటోమేటిక్గా నీకు 10 or 15 సెకండ్స్కి ఆటోమేటిక్గా నీ జెన్కిన్స్ సర్వర్ అనేది రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి యాడ్ డిస్క్రిప్షన్ అంటే ఎనీథింగ్ ఏదైనా నువ్వు జెన్కిన్స్ సర్వర్ యొక్క హోమ్ పేజ్ మీద డిస్క్రిప్షన్ కావాలంటే యాడ్ డిస్క్రిప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ఏదైనా సంథింగ్ నువ్వు ఏదైనా మెసేజ్ ఇచ్చావంటే సో ఆ మెసేజ్ అనేది హోమ్ పేజ్ లో డిస్ప్లే వస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో జెన్కిన్స్ సర్వర్ లో ఏ యూజర్స్ అయితే నువ్వు లాగిన్ అయినారో ఆల్ యూజర్స్ కి ఆ మెసేజ్ అనేది ఇక్కడ డిస్ప్లే వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హలో జెన్కిన్స్ సర్వర్ అని ఇస్తాను అనుకోండి. సో సంథింగ్ ఒక మెసేజ్ ఇచ్చాను అనుకోండి. సో మెసేజ్ అనేది ఏమవుతుంది నీ హోమ్ పేజ్ లో డిస్ప్లే వస్తుంది. చూడండి ఇక్కడ హలో జెన్కిన్స్ సర్వర్ అని ఓకే డిస్క్రిప్షన్ మెసేజ్ అండి. దాని ఇక్కడ వెల్కమ్ టు జెన్కిన్స్ క్రియేట్ ఏ న్యూ జాబ్ అంటే ఏంటంటే ఇక్కడ ఎటువంటి జాబ్స్ లేవండి. మనం ఇంకా ఏం జాబ్స్ క్రియేట్ చేయలేదు జెన్కిన్స్ సర్వర్లో. సో జాబ్స్ ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి డైరెక్ట్ ఇక్కడ నీకు క్రియేట్ ఏ న్యూ జాబ్ అని డిస్ప్లే వస్తుంది. సో అట్లీస్ట్ నువ్వు ఒక జాబ్ అన్న క్రియేట్ చేసి ఉంటే ఇక్కడ నీకేం డిస్ప్లే చేయదండి ఇంకా. సో ఆ జాబ్ యొక్క ఇన్ఫర్మేషన్ డిస్ప్లే వస్తుంది. సో కావాలంటే అబ్జర్వ్ చేయండి ఇక్కడ క్రియేట్ ఏ న్యూ జాబ్. సో క్రియేట్ ఏ న్యూ జాబ్ మీద క్లిక్ చేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేస్తుంది. సో ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ అని పైప్ లైన్ అని సంథింగ్ ఎంటర్ ఐటమ్ నేమ్ అని ఇలా డిస్ప్లే చేస్తుందండి. సో అదేవిధంగా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి న్యూ ఐటమ్. సో న్యూ ఐటమ్ మీద క్లిక్ చేయండి. సో న్యూ ఐటమ్ మీద క్లిక్ చేసిన సేమ్ థింగ్ అండి. అంటే ఏంటంటే మీరు జెన్కిన్స్ సర్వర్ ఫ్రెష్ గా ఇన్స్టాల్ చేస్తారు కాబట్టి క్రియేట్ న్యూ జాబ్ అనే ఒక ఆప్షన్ డిస్ప్లే చేస్తుంది మీకు. సో మనం ఎలాగైతే గిట్హబ్ రిపాజిటరీ ఫస్ట్ టైం ఇన్స్టాల్ అంటే కాన్ఫిగర్ చేసినప్పుడు సో మన హోమ్ పేజ్ లో క్రియేట్ రిపాజిటరీ వస్తుంది. సో వన్స్ నువ్వు రిపాజిటరీ క్రియేట్ చేసిన తర్వాత ఎక్కడ క్రియేట్ చేస్తున్నావు రిపాజిటరీ ఇక్కడికి వెళ్ళేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి క్రియేట్ రిపాజిటరీ క్లిక్ చేస్తున్నాం అండి. ఓకే సేమ్ థింగ్ అండి. సో వన్స్ మీరు ఒక జాబ్ క్రియేట్ చేశారంటే ఇక్కడ నీకు ఈ ఆప్షన్ ఏం డిస్ప్లే చేయాలి డైరెక్ట్ ఇక్కడ ఏంటంటే జాబ్ యొక్క ఇన్ఫర్మేషన్ డిస్ప్లే వస్తూ ఉంటుంది. సో ఇక్కడ న్యూ ఐటమ్ అనేది ఏంటంటే మీ జెన్కిన్స్ సర్వర్లో మీరు జాబ్స్ ని క్రియేట్ చేయాలంటే ఎనీ టైప్ ఆఫ్ జాబ్ ని క్రియేట్ చేయాలంటే న్యూ ఐటమ్ మీదకి వెళ్ళి అక్కడ మీరు జాబ్ ని కాన్ఫిగరేషన్ చేయాలండి. సో ఇప్పుడు మీకు జాబ్స్ నేను చెప్పట్లేదు అంటే మొత్తం అంటే 1 by 1 స్టెప్ బై స్టెప్ వెళ్దాం. సో ఇక్కడ న్యూ ఐటమ్. సో న్యూ ఐటమ్ అనే ఆప్షన్ ఎందుకు మీ జెన్కిన్స్ సర్వర్లో ఎనీ టైప్ ఆఫ్ జాబ్. సో మీరు జాబ్స్ క్రియేట్ చేసుకోవాలంటే ఏంటి సో న్యూ ఐటమ్లోకి వెళ్ళాలండి. సో న్యూ ఐటమ్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు జాబ్ ఏ టైప్ మీ జాబ్ టైప్ ఏం కావాలి సో టైప్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కాన్ఫిగరేషన్స్లోకి వెళ్తాం. సో నీ గిట్హబ్ రిపాజిటరీ యూఆర్ఎల్ నీ ఎస్విఎన్ సో ఇన్ కేస్ నువ్వు ఏ బిల్డ్ టూల్ కాన్ఫిగర్ చేస్తున్నావు సో ఆ బిల్డ్ టూల్ ఎలా బిల్డ్ చేయాలి దాని గోల్స్ ఏంటి సో నువ్వు ఎవరికి ఈమెయిల్ నోటిఫికేషన్ వెళ్ళాలి దెన్ ఎవరికి ఎప్పుడు డిప్లాయ్ అవ్వాలి సో ఏ పర్టికులర్ టైంలో డిప్లాయ్ అవ్వాలి ఎవ్రీథింగ్ అక్కడ అంతా జెన్కిన్స్ కాన్ఫిగరేషన్స్లో ఉంటుందండి. ఓకే సో మనం జాబ్స్ క్రియేట్ చేస్తే న్యూ ఐటమ్ అనేది యూజ్ చేస్తాం వదిలేసేయండి. సో తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. సో పీపుల్ అంటే ఏంటంటే నీ జెన్కిన్స్ సర్వర్లో సో ఎంతమంది యూజర్స్ ఉన్నారు సో ఆ యూజర్స్ ని లిస్ట్ చేయాలంటే పీపుల్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ నీకు యూజర్స్ ని లిస్ట్ చేస్తుంది. సో బై డిఫాల్ట్ అడ్మిన్ అనే యూజర్ ఉంది. సో ఇంకా నథింగ్ అండి ఇంకేం యూజర్ లేదండి. ఇదేం యూజర్ కాదు జస్ట్ అడ్మిన్ అనే యూజర్ మాత్రం ఉందండి ఇంకేం యూజర్ లేదండి. ఓకే సో ఇక్కడ మొత్తం లిస్ట్ చేయొచ్చాను మనం. సో ఎంతమంది యూజర్స్ ఉన్నారు మొత్తం ఇక్కడ లిస్ట్ చేయొచ్చాను. సో ఇక్కడ కావాలి చూడండి నేను ఒక యూజర్ క్రియేట్ చేస్తాను. సో నేను చెప్తానండి యూజర్ ఎలా క్రియేట్ చేయాలి మీకు వస్తుంది మళ్ళీ సబ్జెక్ట్ లో వస్తుంది నేను చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డెవోప్స్ అని చెప్పి ఒక యూజర్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే ఇక్కడ చూడండి యూజర్ క్రియేట్ చేశాను. సో అదే మీ హోమ్ డైరెక్టరీలోకి ఎంటర్ అవ్వండి. సో ఇక్కడ పీపుల్ అనే దాన్ని క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ అడ్మిన్ డెవోప్స్ అంటే మీ జెన్కిన్స్ సర్వర్లో ఎంతమంది యూజర్స్ ఉన్నారో మొత్తం ఇక్కడ అంటే లిస్ట్ చేస్తుంది. పీపుల్ అనే దాన్ని క్లిక్ చేస్తే అంటే అక్కడ లిస్ట్ చేస్తుంది. ఓకే సో బిల్డ్ హిస్టరీ. సో బిల్డ్ హిస్టరీ అంటే ఏంటంటే మనం జాబ్స్ క్రియేట్ చేస్తాం కదండి. సో జాబ్స్ క్రియేట్ చేస్తాం జాబ్ రన్ చేస్తామండి. సో జాబ్ క్రియేట్ చేసి జాబ్ రన్ చేసిన తర్వాత దానికి హిస్టరీ ఉంటుంది కదా అంటే ఏ పర్టికులర్ టైంలో అది రన్ అయింది సో బిల్డ్ సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అయిందా ఆ బిల్డ్ హిస్టరీని చెక్ చేసేదానికి బిల్డ్ హిస్టరీ అనే దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఇక్కడ ఏంటంటే నీకు గ్రాఫికల్ గా అంటే ఇప్పుడు ఈ రోజు ఏంటి జనవరి 7th. సో జనవరి 7th ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అండి. సో టైమింగ్ బేస్ చేసుకుని గ్రాఫిక్ డిస్ప్లే వస్తాం అంటే జాబ్ నేమ్ ఇలా రన్ అయ్యాయి నీకు గ్రాఫికల్ గా డిస్ప్లే వస్తాం జాబ్ నేమ్స్ తో అండి. ఇక్కడ కింద కూడా మీకు ఏంటంటే ఎనీథింగ్ ఏదైనా జాబ్స్ రన్ అయితే దాని యొక్క స్టేటస్ ఇక్కడ డిస్ప్లే వస్తుంది. సో ఒక ఎగ్జాంపుల్ చూడండి. సో ఒక శాంపిల్ జాబ్ క్రియేట్ చేస్తాను. సో మీకు జాబ్స్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పట్లేదండి జస్ట్ వదిలేసేయండి. సో జాబ్ 1. సో మీరు ఏం చేస్తారు జాబ్ నేమ్ ఇచ్చేసి ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుని క్లిక్ అండ్ ఓకే ఇవ్వండి. నథింగ్ ఇంకేం మీరు ఇక్కడ ఏం కాన్ఫిగర్ చేయొద్దండి. సో మనం తర్వాత డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. జస్ట్ క్లిక్ అండ్ ఓకే ఇవ్వండి. సో జాబ్ క్రియేట్ అవుతుంది. సో ఇది చూడండి జాబ్ క్రియేట్ అయిపోయింది. జస్ట్ ఇక్కడ చూడండి ఇదేంటంటే మీ జాబ్ ని బిల్డ్ చేస్తుంది అనుకోండి. సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మీ జాబ్ అనేది బిల్డ్ అవుతుంది. చూడండి ఇక్కడ జాబ్ అనేది బిల్డ్ అయింది. సో ఇప్పుడు చూడండి బిల్డ్ హిస్టరీ మీద క్లిక్ చేయండి.
సో బిల్డ్ హిస్టరీ మీరు క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి జాబ్ 1. సో జాబ్ 1 అనేది బిల్డ్ అయింది. #1 అంటే ఏంటంటే ఆ బిల్డ్ యొక్క నెంబర్ అండి. సో ఒక జాబ్ మనం ఏంటి n నెంబర్ ఆఫ్ టైమ్స్, ఇప్పుడు నేను జాబ్ మళ్ళీ బిల్డ్ చేసినట్టు వస్తుంది, బిల్డ్ నెంబర్ ఏమొస్తుంది 2 వస్తుంది అండి. సో మళ్ళీ బిల్డ్ చేస్తే వస్తుంది బిల్డ్ నెంబర్ 3 వస్తుంది. అంటే ఈ #1 అనేది ఏంటంటే బిల్డ్ నెంబర్ అండి. ఇది వచ్చేసి జాబ్ నేమ్ అండి. సో ఇక్కడ చూడండి కింద చూడండి, సో జాబ్ 1. సో ఈ కలర్ ఏంటంటే సక్సెస్ అండి. సో ఈ కలర్ ఇలా కలర్ నీకు డిస్ప్లే చేసింది ఏంటంటే ఇది జపనీస్ ట్రాఫిక్ రూల్స్ ప్రకారం ఈ కలర్ అండి. సో జపాన్ ఈ ఈ ఈ హడ్సన్ అనేది ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే జపనీస్ అతను ఇంట్రడ్యూస్ చేశారండి. ఓకే, సో ఇది కలర్ ఇండికేషన్. ఈ కలర్ ఇండికేషన్ ఏంటంటే సక్సెస్ అండి. రెడ్ వస్తే ఫెయిల్యూర్ అండి. ఓకే, సిల్వర్ కలర్ వచ్చిందంటే ఏంటంటే నీకు ఇంకా జాబ్ అనేది బిల్డ్ కానిట్ అండి. సో ఇది వచ్చేసి జాబ్ నేమ్. సో జాబ్ నేమ్ దాని యొక్క బిల్డ్ నెంబర్ అండి. సో ఇక్కడ చూడండి ఎంత టైం, సో నీకు ఈ జాబ్ బిల్డ్ అయ్యి ఎంత టైం అయింది. సో ఇక్కడ చూడండి టైం అనేది చేంజ్ అవుతుంది అంటే 1 minute 0 seconds, అంటే ఈ జాబ్ బిల్డ్ అయ్యి ఇప్పటికి ఎంత టైం అయింది. సో ఇక్కడ చూడండి మళ్ళీ రిఫ్రెష్ చేయండి, సో ఆటోమేటిక్ టైం అంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటుందండి. సో ఈ జాబ్ అనేది బిల్డ్ అయ్యి ఇప్పటికి ఎంత టైం అయింది. ఓకే, అదండి ఇన్ఫర్మేషన్. దెన్ ఇక్కడ చూడండి స్టేటస్. సో స్టేటస్ అంటే ఆ జాబ్ స్టేబుల్ గా ఉందా లేదా ఫెయిల్ అయిందా ఎనీథింగ్, దాని యొక్క స్టేటస్ ఇక్కడ డిస్ప్లే వస్తుంది. అబార్డ్ ఇన్ కేసు ఏదైనా క్యాన్సిల్ చేస్తుంటే అబార్డ్ ఇక్కడంతా డిస్ప్లే వస్తుంది. ఇదేంటంటే కన్సోల్ అవుట్పుట్ అండి. ఓకే, కన్సోల్ అవుట్పుట్. సో ఇవన్నీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు, జస్ట్ గుర్తుపెట్టుకోండి. కన్సోల్ అవుట్పుట్ అంటే ఏంటంటే ఆ జాబ్ యొక్క లాగ్స్ అంటే హిస్టరీ అంటే ప్రాసెస్ డిస్ప్లే వస్తుంది. సో ఏం జరిగింది, ఎవరు రన్ చేస్తారు, ఏ ప్రాసెస్ కంప్లీట్ అయింది, ఎవ్రీథింగ్ నీకు ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ డిస్ప్లే వస్తుంది. కన్సోల్ అవుట్పుట్ దాని యొక్క ఇన్ఫర్మేషన్, ఆ జాబ్ యొక్క అవుట్పుట్ ఇక్కడ డిస్ప్లే వస్తుంది. సో ఇక్కడ చూడండి నథింగ్, నేను ఏంటి ఓన్లీ ఎంటీ జాబ్ క్రియేట్ చేశాను. సో స్టార్టెడ్ బై యూజర్ అడ్మిన్, దాని ఈ స్పెసిఫిక్ పాత్ర నీకు వర్క్ స్పేస్ అనేది బిల్డ్ అయిపోయింది, బిల్డ్ సక్సెస్ అని వచ్చింది. అంటే దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఇన్ కేసు నేను ఏదైనా కాన్ఫిగర్ చేసింటే ఎంటైర్ అవుట్పుట్ కూడా ఇక్కడ డిస్ప్లే వస్తుంది. సో లీవ్ ఇట్, ఇవన్నీ మనం తర్వాత డీటెయిల్గా వస్తుంది వదిలేసాను. సో ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సో ఒక పాయింట్ తెలుసుకోండి. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను జాబ్ 2 అనే జాబ్ ఇస్తున్నాను, ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను, క్లిక్ ఆన్ ఓకే. దెన్ ఇక్కడ మీరు ఏం కాన్ఫిగర్ చేస్తే క్లిక్ ఆన్ సేవ్ ఇట్, సో లీవ్ ఇట్. సో ఇక్కడ చూడండి ఈ కలర్ ఇండికేషన్ ఏంటంటే నాట్ బిల్డ్. చూడండి అక్కడ కజర్ ప్లేస్ చేస్తే నాట్ బిల్డ్ అని వచ్చింది, అంటే మీకు జాబ్ ఇంకా బిల్డ్ కాలేదంటే నాట్ బిల్డ్ అని డిస్ప్లే వస్తుంది. ఓకే, నాట్ బిల్డ్, ఈ కలర్ ఇండికేషన్ చెప్తున్నాను. సో ఇన్ కేసు ఇక్కడ చూడండి సక్సెస్, అంటే ఆ కలర్ ఇండికేషన్ ఏంటంటే జాబ్ సక్సెస్ అండి. సో మీరు జాబ్ ని బిల్డ్ చేశారు, జాబ్ అనేది సక్సెస్ అయింది. ఓకే, జాబ్ అనేది సక్సెస్ అయింది అని చూపిస్తాను. ఇదేంటంటే వెదర్ రిపోర్ట్ అనుకుంటారు, కాదండి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నీకు ఏదైనా జాబ్, ఇప్పుడు నాకు ఏంటంటే ఈ జాబ్ సక్సెస్ అయిందండి. సో సక్సెస్ అయింది కదా, సో సక్సెస్ అయింది కాబట్టి ఫుల్ సన్నీగా డిస్ప్లే వస్తుందండి. సో ఇన్ కేస్ ఫెయిల్ అయింది అనుకోండి, జాబ్ ఫెయిల్ అయింది అనుకోండి, సో నాకు జాబ్ ఫెయిల్ అయింది, జాబ్ ఫెయిల్ అయితే ఏంటి, ఫెయిల్యూర్ రేట్ బట్టి నీకు అక్కడ క్లౌడ్ విత్ రైన్ అలా జస్ట్ సింబాలిక్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఆ వెదర్ సింబల్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇన్ కేస్ నీకు 10 times బిల్డ్ చేసావు అనుకోండి, సో ఈ జాబ్ నువ్వు 10 times బిల్డ్ చేసావు, జాబ్ 1 అనే జాబ్ 10 times బిల్డ్ చేసావు, 10 times లో నీకు 1 time ఫెయిల్ అయితే వస్తుంది, ఇక్కడ జస్ట్ సన్ విత్ క్లౌడ్ వస్తుంది. సో నీకు ఇన్ కేస్ 3-4 times బిల్డ్ ఫెయిల్ అయితే ఏంటి, అవుట్ ఆఫ్ 10 లో 3 times ఫెయిల్ అయిపోయింది అనుకోండి, సో ఏంటంటే విత్ క్లౌడ్ విత్ రైన్ వస్తుంది. సో జస్ట్ సింపుల్ చేంజ్ అవుతుంది. ఇది అవసరం లేదు మనకు, వదిలేసాను. నీకు కావాలంటే మేబీ మీకు ఫెయిల్యూర్ రేట్ వచ్చి చూపిస్తాను, ప్రాబ్లం. సో ఇదేంటి జాబ్ యొక్క నేమ్ అండి. సో ఇదేంటి జాబ్ యొక్క నేమ్ అండి. ఓకే, సో ఇక్కడ చూడండి లాస్ట్ సక్సెస్, అంటే ఈ జాబ్ బిల్డ్ చేశారు కదా, సో బిల్డ్ చేసినప్పుడు సక్సెస్ అయింది కదా, ఈ జాబ్ సక్సెస్ అయింది కదా, సక్సెస్ ఇప్పుడు టైం ఎంత అయింది, సో సక్సెస్ ఇప్పుడు టైం ఎంత అయింది, సో 3 minutes 44 seconds అయింది. సో ఏ బిల్డ్ సక్సెస్ అయింది, ఫస్ట్ బిల్డ్ సక్సెస్ అయింది. సో లాస్ట్ సక్సెస్ అండి. సో లాస్ట్ సక్సెస్ ఎప్పుడు జరిగింది, టైం ఎంత అయింది ఇప్పటికి, దెన్ ఆ బిల్డ్ నెంబర్ ఏంటి, బిల్డ్ నెంబర్ 1 అండి. దెన్ ఇక్కడ చూడండి లాస్ట్ ఫెయిల్యూర్, అంటే ఈ జాబ్ లాస్ట్ ఫెయిల్ ఎప్పుడు జరిగింది, సో లాస్ట్ ఫెయిల్యూర్, ఈ జాబ్ అనేది లాస్ట్ ఫెయిల్యూర్ ఎప్పుడు జరిగింది, సో నాట్ అట్ ఆల్. సో ఇంతవరకు మనకు ఫెయిల్ జరగలేదు, నాట్ అట్ ఆల్. ఇన్ కేసు ఏదైనా ఫెయిల్ జరిగింటే, సో లాస్ట్ ఫెయిల్ అయింది ఎప్పుడు, ఏ పర్టికులర్, అంటే ఇప్పుడు ఫెయిల్ అయ్యి ఎంత టైం అయింది, దెన్ దాని యొక్క బిల్డ్ నెంబర్ ఏంటి. సో ఇప్పటి వరకు ఫెయిల్ అయ్యి ఎంత టైం అయింది, దాని యొక్క బిల్డ్ నెంబర్ ఏంటి, సేమ్ ఇదే విధంగా ఇక్కడ డిస్ప్లే వస్తుంది. లాస్ట్ డ్యూరేషన్ అంటే ఏంటంటే, అంటే ఏదర్ సక్సెస్ బిల్డ్ కావచ్చు, ఫెయిల్యూర్ బిల్డ్ కావచ్చు అండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదర్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. సో లాస్ట్ బిల్డ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 times బిల్డ్ ఈ జాబ్ రన్ చేశాను అనుకోండి, సో 3 times జాబ్ రన్ చేశాను. సో ఫస్ట్ టైం సక్సెస్ అయింది, సెకండ్ టైం ఫెయిల్ అయింది, అగైన్ థర్డ్ టైం సక్సెస్ అయింది అనుకోండి. సో ఇక్కడ సక్సెస్, లాస్ట్ సక్సెస్ దగ్గర ఏం డిస్ప్లే వస్తుంది, బిల్డ్ నెంబర్ 3 డిస్ప్లే వస్తుంది, ఎందుకంటే లాస్ట్ సక్సెస్ అండి. సో లాస్ట్ ఫెయిల్యూర్ దగ్గర ఏం డిస్ప్లే వస్తుంది, 2 అని డిస్ప్లే వస్తుంది. సో టైమింగ్ అనేది చేంజ్ అవుతుంటుంది, వదిలేసండి. సో లాస్ట్ డ్యూరేషన్ అనేది ఏంటి అంటే బిల్డ్ నెంబర్ 3, ఎదర్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, నో ప్రాబ్లం అండి. సో సక్సెస్ అంటే లాస్ట్ సక్సెస్ యొక్క నీకు ఆ సక్సెస్ జరగడానికి టైం, అంటే ఆ ప్రాసెస్ జరగడానికి టైం ఎంత పట్టింది, సో టైం అనేది ఇక్కడ డిస్ప్లే వస్తుంది.
సో ఇదేంటిది మీరు జాబ్ని బిల్డ్ చేయడానికి. సో ఇక్కడ చూడండి మళ్ళీ క్లిక్ చేశానంటే ఏమవుతుంది, జాబ్ అనేది బిల్డ్ అవుతుందండి. సో ఇక్కడ చూడండి 3-4 టైమ్స్ క్లిక్ చేశాను. సో కంటిన్యూస్గా క్లిక్ చేశాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో 13 టైమ్స్ క్లిక్ చేశాను. సో జాబ్ 13 టైమ్స్ బిల్డ్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు హిస్టరీ మీద క్లిక్ చేయండి, బిల్డ్ హిస్టరీ మీద క్లిక్ చేయండి. సో చెక్ చేయండి ఇక్కడ. సో ఇలా డిస్ప్లే వస్తుందండి. సో నేను అన్ని ఒకే సెకండ్లో క్లిక్ చేస్తాను కాబట్టి ఇలా స్ట్రైట్గా డిస్ప్లే వస్తాను. అదర్వైజ్ ఏంటంటే నీకు ఇలా క్రాస్గా డిస్ప్లే వస్తుంది. సో ఇక్కడ చెక్ చేయండి. సో జాబ్ 1, జాబ్ 2, జాబ్ 3, జాబ్ 3, జాబ్ 4. సో ఎనీ టైం అయింది. సో బిల్డ్ స్టేబుల్ ఆర్ ఫెయిల్యూర్, దానికి కన్సోల్ అవుట్పుట్ ఏంటి, ఎవ్రీథింగ్ ఇలా డిస్ప్లే వస్తుంది హిస్టరీ. ఓకే, నాట్ ఓన్లీ సింగిల్ జాబ్ అండి, ఆల్ జాబ్స్ యొక్క హిస్టరీ అక్కడ డిస్ప్లే వస్తుంది. సో ఇక్కడ చూడండి ఇన్ కేస్ మనం జాబ్ 2 అనే దాన్ని బిల్డ్ చేయండి. సో జాబ్ 2 కూడా బిల్డ్ చేశాను. ఓకే, జాబ్ 2 కూడా బిల్డ్ చేశాను. ఇక్కడ చెక్ చేయండి బిల్డ్ హిస్టరీ. ఇక్కడ చూడండి. సో జాబ్ 2, జాబ్ 1, ఎవ్రీథింగ్ హిస్టరీ అనేది అక్కడ డిస్ప్లే వస్తుంది. ఓకే, అది హిస్టరీ అండి. ఇక్కడ మేనేజ్ జెన్కిన్స్. సో మేనేజ్ జెన్కిన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. సో ఎంటైర్ కాన్ఫిగరేషన్ పార్ట్ అంతా ఇక్కడే ఉంటుంది. సో ఎంటైర్ అడ్మినిస్ట్రేటర్ కావచ్చు, ఎనీథింగ్ మొత్తం ఇక్కడ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో తర్వాత వద్దాం. సో ఇంపార్టెంట్ కాబట్టి తర్వాత వద్దాం. సో మై వ్యూస్. సో ఇవన్నీ చిన్న చిన్న ఏమండి, ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మేనేజ్ జెన్కిన్స్లో తర్వాత వద్దాం. సో మై వ్యూ. సో మై వ్యూ అనేది ఏంటంటే ఇక్కడ మన జెన్కిన్స్ సర్వర్లో జాబ్స్ క్రియేట్ చేస్తాం కదా. సో మన జెన్కిన్స్ సర్వర్లో జాబ్స్ క్రియేట్ చేస్తాం కదా. ఇక్కడ ఏదైతే మనం జాబ్స్ క్రియేట్ చేస్తున్నామో జస్ట్ ఆ వ్యూని మళ్ళీ డిస్ప్లే వస్తుంది. చూడండి ఇక్కడ మై వ్యూ అనే దాన్ని క్లిక్ చేస్తే ఆ వ్యూ మాత్రమే డిస్ప్లే వస్తుంది, అంతే అండి, అంత మించి ఇంకేం లేదు. సో ఆల్రెడీ నీ హోమ్ పేజ్ లో జెన్కిన్స్ జాబ్ డిస్ప్లే వస్తూ ఉంటాయండి. సో మై వ్యూ అనేది క్లిక్ చేసామంటే సో ఎంటైర్ మళ్ళీ ఆ జాబ్స్ మళ్ళీ డిస్ప్లే వస్తుందండి. సో అంత మించి ఇంకేం తేడా లేదు. ఓకే, మై వ్యూ. క్రెడెన్షియల్స్ ఎవరైతే జెన్కిన్స్ సర్వర్ అడ్మినిస్ట్రేటర్ గా వర్క్ చేస్తున్నారో, సో ఎవరైతే జెన్కిన్స్ సర్వర్ అడ్మినిస్ట్రేటర్ గా వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఏంటంటే సంథింగ్, ఇప్పుడు నువ్వు గిట్ హబ్ అనుకోండి. సో గిట్ హబ్ క్రెడెన్షియల్స్ యాడ్ చేయాలి. ఇప్పుడు నువ్వు జెన్కిన్స్ సర్వర్ నువ్వు అడ్మిన్ వర్క్ చేస్తున్నావు, ఏంటంటే క్రెడెన్షియల్స్ అందరికి షేర్ చేయండి. సో ఇప్పుడు నువ్వు గిట్ హబ్ ఉంది, లేదా వెబ్లాజిక్ సర్వర్, లేదా టామ్కేట్ సర్వర్ ఉంది. సో ఆ సర్వర్స్ యొక్క క్రెడెన్షియల్స్ అందరికి నువ్వు ఇక్కడ బిల్డ్ టీము, దాని జాబ్స్ బిల్డ్ చేసేదానికి ఇక్కడ డిఫరెంట్ యూజర్స్ వర్క్ చేస్తున్నారు జెన్కిన్స్ సర్వర్లో, వాళ్ళందరికి క్రెడెన్షియల్స్ ఇవ్వండి. సో ఏంటంటే ఎవరైతే అడ్మిన్ యూజర్ వర్క్ చేస్తున్నారో ఆ అడ్మిన్ యూజర్ అని క్రెడెన్షియల్స్ యాడ్ చేస్తారండి. లేదా మీకు క్రెడెన్షియల్స్ తెలుసుంటే మీరు జాబ్ క్రియేట్ చేసేటప్పుడు యాడ్ చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ఎవరైతే అడ్మిన్ యూజర్ యాడ్ చేస్తున్నారో క్రెడెన్షియల్స్ ఎలా యాడ్ చేయాలి, ఇక్కడ చూడండి క్రెడెన్షియల్స్ అనే దాన్ని క్లిక్ చేయండి. క్రెడెన్షియల్స్ అనే దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇక్కడ చూడండి జెన్కిన్స్ అని ఒక ఆప్షన్ డిస్ప్లే వస్తూ ఉంటుంది. సో జెన్కిన్స్ అనే దాన్ని క్లిక్ చేయండి. సో జెన్కిన్స్ అనే దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి గ్లోబల్ క్రెడెన్షియల్స్. ఇక్కడ మీకు మేనేజ్ జెన్కిన్స్ అంటే హోమ్ డైరెక్టరీలో ఇక్కడ క్రెడెన్షియల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. క్రెడెన్షియల్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. జెన్కిన్స్ అనే ఆప్షన్ వస్తుంది, ఇక్కడ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దెన్ గ్లోబల్ క్రెడెన్షియల్స్ అనే దాన్ని క్లిక్ చేయండి. సో గ్లోబల్ క్రెడెన్షియల్స్ ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఎటువంటి క్రెడెన్షియల్స్ యాడ్ చేసలేదండి, నా జెన్కిన్స్ సర్వర్ లో క్రెడెన్షియల్స్ ఏం యాడ్ చేయలేదు. సో ఇక్కడ చూడండి ద క్రెడెన్షియల్స్ డొమైన్ ఈజ్ ఎంప్టీ. సో ఇక్కడ చూడండి యాడ్ క్రెడెన్షియల్స్. సో క్రెడెన్షియల్స్ యాడ్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రెడెన్షియల్స్ యాడ్ చేసుకోవచ్చు అండి. సో యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్స్, యూజర్ నేమ్ విత్ SSH కీ, యూజర్ నేమ్ విత్ సర్టిఫికేట్స్. సో మాక్సిమం నీకు ఎనీ టైప్ కావాలంటే అన్ని టైప్. చూడండి ఇక్కడ కైండ్, సో సీక్రెట్ ఫైల్, టెక్స్ట్ ఫైల్, సర్టిఫికేట్, దెన్ ఏంటి SSH, యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్. సో మాక్సిమం యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్ యూజ్ చేస్తాం కాబట్టి యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్. దెన్ ఇక్కడ చూడండి యూజర్ నేమ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను గిట్ హబ్ యొక్క క్రెడెన్షియల్స్ యాడ్ చేయాలనుకోండి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, నా గిట్ హబ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సో నా గిట్ హబ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను అనుకోండి. దెన్ అదేవిధంగా దాని యొక్క పాస్వర్డ్ అండి. ఓకే, దెన్ ఇక్కడ ఐడి ఆటోమేటిక్ అదే క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ డిస్క్రిప్షన్ వచ్చేసి నేను ఏం చేస్తాను, ఇది గిట్ హబ్ కాబట్టి గిట్ హబ్ అని చెప్పి మెన్షన్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఇక్కడ క్రెడెన్షియల్స్ యాడ్ చేసేస్తాను అనుకోండి, అయిపోయిందండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జెన్కిన్స్ సర్వర్ లో నెంబర్ ఆఫ్ యూజర్స్ వర్క్ చేస్తున్నారు అనుకోండి. కొంతమంది జాబ్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు కదా. సో జాబ్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు కదా. సో ఎవరైతే ఈ గిట్ హబ్ జాబ్ ని కాన్ఫిగర్ చేస్తూ ఉంటారో సో ఇంకా క్రెడెన్షియల్స్ కాన్ఫిగర్ చేయాల్సిన అవసరం లేదండి. సో మీరు కన్ఫ్యూజ్ అవుతారు, మళ్ళీ వస్తుందండి ఇదంతా. సో నేను ఎవ్రీథింగ్ మీకు ప్రాక్టికల్ గా చూపిస్తానండి. ఓకే, సో ఎవ్రీథింగ్ మీకు ప్రాక్టికల్ చూపిస్తాను. ఏంటంటే మీకు ఆప్షన్ వచ్చింది కూడా చెప్తున్నాను ఇక్కడ. సో క్రెడెన్షియల్స్ ఎలా యాడ్ చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి అంతే. ఓకే, సో ఇలా క్రెడెన్షియల్స్ యాడ్ చేసుకోవచ్చు, ఎనీథింగ్ అండి. సో ఎనీ టైప్ ఆఫ్ క్రెడెన్షియల్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు, లేదా మనం జాబ్ క్రియేట్ చేసేటప్పుడు కూడా క్రెడెన్షియల్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఎలా యాడ్ చేయాలి నేను చెప్తాను. ఓకే, క్రెడెన్షియల్స్ ఆప్షన్ యూజ్ చేసి మీరు క్రెడెన్షియల్స్ యాడ్ చేసుకోవచ్చు. దెన్ అగైన్ మోడిఫికేషన్ చేసుకోండి, సేమ్ థింగ్ అండి. సో అక్కడికి వెళ్ళారంటే ఇక్కడ సెట్టింగ్స్ అనే సింబల్ ఉంటుంది కదా. సో జెన్కిన్స్, సో గ్లోబల్ క్రెడెన్షియల్స్. సో ఇక్కడ ఈ సెట్టింగ్స్ అనే సింబల్ మీద క్లిక్ చేసి దెన్ ఏదైనా మీరు మోడిఫికేషన్ చేసుకుంటూ మోడిఫికేషన్ చేసుకోవచ్చు. డిలీట్ అయితే డిలీట్, ఎనీథింగ్ ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. ఓకే, సో న్యూ వ్యూ వదిలేసండి. ఇదేంటంటే మళ్ళీ ఇక్కడ పార్ట్ డిఫరెంట్గా వస్తుంది, అంటే మీకు జాబ్స్ అన్ని క్రియేట్ చేసిన తర్వాత చెప్తే న్యూ వ్యూ అనేది అర్థం అవుతుంది. ఇప్పుడు వదిలేసేయండి. ఓకే, సో న్యూ వ్యూ అనేది తర్వాత చెప్తానండి.
సో బిల్డ్ క్యూ. సో బిల్డ్ క్యూ అనేది ఏంటంటే క్యూ అండి. సో నార్మల్ క్యూ అండి. సో క్యూ లాగానే బిల్డ్ క్యూ అండి. నేను చెప్తాను బిల్డ్ క్యూ. సో ఇక్కడ చూడండి బిల్డ్ ఎగ్జిక్యూటర్ స్టేటస్. బిల్డ్ ఎగ్జిక్యూటర్ స్టేటస్ అనేది ఏంటంటే ఇప్పుడు మనకు డిఫాల్ట్ గా జెన్కిన్ సర్వర్ లో మాస్టర్ అనే నోడ్ క్రియేట్ అవుతుంది. మన గిట్ హబ్ లో మన గిట్ లో ఎలాగైతే మనం రిపాజిటరీ ఇన్స్టేల్ చేస్తే మాస్టర్ అనే బ్రాంచ్ క్రియేట్ అవుతుందో అదే విధంగా ఇక్కడ ఏంటంటే మాస్టర్ అనే నోడ్ క్రియేట్ అవుతుంది. బై డిఫాల్ట్ గా నీకు ఏంటి మాస్టర్ అనే నోడ్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో మనం నోట్స్ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఎలా కాన్ఫిగర్ చేయాలో వస్తుంది లేటర్ సెక్షన్స్ లో. ఇక్కడ ఆ మాస్టర్ అనే నోడ్ కి ఏంటంటే బై డిఫాల్ట్ బిల్డ్ ఎగ్జిక్యూటర్స్ వచ్చేసి 2 ఉంటాయండి. ఏంటి ఆ బిల్డ్ ఎగ్జిక్యూటర్స్ ఎందుకు యూజ్ అవుతాయంటే ఇప్పుడు నీకు జెన్కిన్ సర్వర్ లో ఒక 10 జాబ్స్ ఉన్నాయి అనుకోండి. నీ జెన్కిన్ సర్వర్ లో 10 జాబ్స్ ఉన్నాయి. 10 జాబ్స్ అట్ ఏ టైం రన్ చేసావు. సో అట్ ఏ టైం ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ 8:59 టైం. సో 8:16 కి నాకు 10 జాబ్స్ అట్ ఏ టైం బిల్డ్ అవ్వాలి. సో 8:16 కి నేను క్రాన్ టైప్ షెడ్యూల్ చేసేసాను. 8:16 కి 10 జాబ్స్ ప్యారలల్ గా స్టార్ట్ అయిపోయాయండి. నాకు ఇక్కడ బిల్డ్ ఎగ్జిక్యూటివ్ స్టేటస్ ఏంటంటే ఓన్లీ 2 ఉన్నాయండి. అంటే ఏంటి 2 జాబ్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయండి. సో జాబ్ నెంబర్ 1 జాబ్ నెంబర్ 2 మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. రిమైనింగ్ 8 జాబ్స్ అన్ని ఎక్కడికి వెళ్తాయి? క్యూలోకి వెళ్తాయండి. బిల్డ్ క్యూలోకి వెళ్ళిపోతాయి. సో వన్స్ ఈ 2 జాబ్స్ కంప్లీట్ అయిన తర్వాత దెన్ మళ్ళీ 2 జాబ్స్ వచ్చేసి బిల్డ్ ఎగ్జిక్యూటర్స్ ఆక్యుపై చేస్తుంది. దెన్ అగైన్ రిమైనింగ్ 6 జాబ్స్ ఎక్కడ ఉంటాయి? బిల్డ్ క్యూలో ఉంటాయి. దెన్ అగైన్ 2 జాబ్స్, అగైన్ 2 జాబ్స్, అగైన్ 2 జాబ్స్ ఇలా కంప్లీట్ అవుతుంది. ఈ బిల్డ్ ఎగ్జిక్యూటివ్ స్టేటస్ అనేది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిల్డ్ ఎగ్జిక్యూటివ్ స్టేటస్ నీకు 5 ఉన్నాయి అనుకోండి. సో నువ్వేంటి అట్ ఏ టైం 5 జాబ్స్ బిల్డ్ చేసాను. 5 జాబ్స్ అండి. ఇప్పుడు 10 ఉంటే అట్ ఏ టైం నువ్వేంటి 10 జాబ్స్ ప్యారలల్ గా బిల్డ్ చేయొచ్చండి. బిల్డ్ క్యూ అనేది ఏంటి ఇన్ కేసు నీకు ఇక్కడ ఎగ్జిక్యూటివ్ స్టేటస్ పెండింగ్ ఉన్నప్పుడు నీకు ఏదైనా జాబ్స్ ఇంకా స్టిల్ రన్ అవ్వాలంటే ఆ జాబ్స్ అన్ని క్యూలోకి వచ్చేస్తాయి. ఓకే, సో ఈ ఎగ్జిక్యూటివ్ స్టేటస్ మనం చేంజ్ చేయలేదంటే చేంజ్ చేసుకోవచ్చు అండి. సో నీ నీడ్ ప్రకారం ఇన్ కేసు 100 కావాలన్నా 100 చేంజ్ చేసుకోవచ్చు, 10 కావాలన్నా 10 చేంజ్ చేసుకోవచ్చు, 20 కావాలన్నా 20 చేంజ్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ 2 ఉంటుంది. సో ఎలా చేంజ్ చేసుకోవాలి నేను చూపిస్తాను. మళ్ళీ మనకు అక్కడ మేనేజ్ జెన్కిన్స్ లో వస్తుంది. సో బిల్డ్ క్యూ అనేది ఏంటి ఎనీ జాబ్స్ ఏదైనా క్యూలో ఉంటే బిల్డ్ క్యూ బిల్డ్ జరిగేటప్పుడు ఏదైనా క్యూలో ఉంటే ఇక్కడ క్యూలో డిస్ప్లే వస్తుందండి. ఎగ్జిక్యూటివ్ స్టేటస్ అట్ ఏ టైం నీకు ప్యారలల్ గా ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 జాబ్స్ మాత్రం నువ్వు ప్యారలల్ గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. రిమైనింగ్ అని క్యూలోకి వెళ్ళిపోతాయి. ఓకే, అదండి పార్ట్. నెక్స్ట్ ఇక్కడ మీ జెన్కిన్స్ వర్షన్ ఇక్కడ డిస్ప్లే వస్తుంది. ఓకే, సో ఇంక ఇవేం అవసరం లేదండి. ఈ లెజెండ్ ఇవన్నీ ఉన్నాయి, ఇవేం అవసరం లేదు, జస్ట్ వదిలేసేయండి. ఇక్కడ ఎస్ ఎంఎల్ ఏంటంటే స్మాల్ లార్జ్ అంటే ఈ సైజ్ ఎలా చూపించాలని ఉంటుందండి, అంతకుమించి ఇంకేం లేదు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకు పెండింగ్ ఉండేది న్యూ వ్యూ మేనేజ్ జెన్కిన్స్. మేనేజ్ జెన్కిన్స్ చాలా పవర్ఫుల్ అండి, ఎవ్రీథింగ్ చెప్తాను. సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా చూడండి. ఇది మీ జెన్కిన్స్ సర్వర్ యొక్క హోమ్ డైరెక్టరీ. సో ఇది మీ అడ్మినిస్ట్రేటర్ యూజర్ నేమ్. సో మీ అడ్మినిస్ట్రేటర్ ఏ యూజర్ తో లాగిన్ అయినా ఇక్కడ డిస్ప్లే వస్తుంది. సో లాగౌట్ ఎనేబుల్ ఆటో రిఫ్రెష్ అంటే మీ జెన్కిన్స్ సర్వర్ ఆటోమేటిక్ ఎవ్రీ 10 to 15 సెకండ్స్ ఆటోమేటిక్ జెన్కిన్స్ సర్వర్ రీస్టార్ట్ అవుతుంది. సో ఇదేంటంటే ఆల్ టైప్ ఆఫ్ మీ జెన్కిన్స్ సర్వర్ ఎన్ని జాబ్స్ అనేది మొత్తం ఇక్కడ లిస్ట్ చేస్తుంది. సో కలర్ ఇండికేషన్ ఏంటంటే ఎదర్ సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ నాట్ బిల్డ్ అని డిస్ప్లే వస్తుంది. సో వెదర్ రిపోర్ట్ అంటే వెదర్ అనేది ఇక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫెయిల్యూర్ రేట్ బట్టి ఇక్కడ వెదర్ చేంజ్ అవుతుంది. క్లౌడ్ విత్ అంటే రైడ్ ఇలా డిస్ప్లే వస్తుంటుంది. ఇదేంటంటే మీ జాబ్ నేమ్ అండి. సో లాస్ట్ సక్సెస్ అంటే మీకు జాబ్ బిల్డ్ అయ్యి సో ఎంత టైం అయింది, లాస్ట్ సక్సెస్ అయ్యి ఎంత టైం అయింది, దానికి బిల్డ్ నెంబర్ హ్యాష్ ఆ బిల్డ్ నెంబర్ డిస్ప్లే వస్తుంది. దెన్ లాస్ట్ ఫెయిల్యూర్ అంటే ఆ జాబ్ ఫెయిల్ అయ్యి ఎంత టైం అయింది, దానికి టైం ఇక్కడ డిస్ప్లే వస్తుంది. లాస్ట్ డ్యూరేషన్ ఇదర్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. సో లాస్ట్ డ్యూరేషన్ జరిగి అంటే ఆ బిల్డ్ జరగడానికి డ్యూరేషన్ ఎంత పట్టింది ఇక్కడ డిస్ప్లే వస్తుంది. సో ఈ సింబల్ ఏంటంటే జాబ్ బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎడిట్ డిస్క్రిప్షన్ సో ఇన్ కేసు ఏదైనా మెసేజ్ ను పాస్ చేయాలంటే హోమ్ పేజ్ లో ఎడిట్ డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేస్తుంటే ఆ మెసేజ్ ఇక్కడ వస్తుంది. దెన్ న్యూ ఐటమ్ అంటే ఏంటి జాబ్ క్రియేట్ చేసేదానికి న్యూ ఐటమ్ అనేది యూజ్ చేస్తాం. పీపుల్ అంటే నీ జెన్కిన్స్ సర్వర్లో ఎంతమంది యూజర్స్ ఉన్నారు లిస్ట్ చేసేదానికి పీపుల్ అనేదాన్ని క్లిక్ చేస్తావు. బిల్డ్ హిస్టరీ అంటే నీ హిస్టరీ చెక్ చేసేదానికి బిల్డ్ హిస్టరీ చెక్ చేస్తావు. మేనేజ్ జెన్కిన్స్ ఇంకా చెప్పలేదు. మై వ్యూస్ ఇంకా చెప్పలేదు. అంటే మై వ్యూస్ అంటే సో ఎంటర్ నీ జెన్కిన్స్ సర్వర్ లో ఉన్న వ్యూస్ మళ్ళీ డిస్ప్లే చేస్తాను. అంటే ఈ జాబ్స్ మళ్ళీ లిస్ట్ చేస్తాను. అంతమించి ఇంకేం లేదు. చూడండి ఇక్కడ అంతమించి ఇంకేం లేదండి, వదిలేసాను. సో నీ వ్యూ అనేది తర్వాత చెప్తాను. దెన్ ఇక్కడ చూడండి సో క్రెడెన్షియల్స్ ఇన్ కేసు ఏదైనా క్రెడెన్షియల్స్ యాడ్ చేయాలంటే సో క్రెడెన్షియల్స్ అనేది క్లిక్ చేసి క్రెడెన్షియల్స్ యాడ్ చేస్తామండి. సో బిల్డ్ క్యూ అనేది ఎనీథింగ్ ఏదైనా జాబ్ ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏదైనా జాబ్స్ అనేది పెండింగ్ లో ఉంటే సో క్యూలో ఉంటే క్యూ లిస్ట్ ఇక్కడ డిస్ప్లే వస్తుంది. సో బిల్డ్ ఎగ్జిక్యూటివ్ స్టేటస్ బై డిఫాల్ట్ 2 ఉంటుంది, మనం చేంజ్ చేసుకోవచ్చు అనేది. సో ఇన్ కేస్ నీకు ఏదైనా ప్యారలల్ గా అట్ ఏ టైం 2-3 జాబ్స్ రన్ అయ్యాయంటే ఏమవుతుంది. సో ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నాకు బిల్డ్ ఎగ్జిక్యూటివ్ స్టేటస్ 2 ఉంది. ఇన్ కేస్ నువ్వు ప్యారలల్ గా 4 జాబ్స్ రన్ చేస్తావు అనుకోండి. సో 2 జాబ్స్ వచ్చేసి బిల్డ్ ఎగ్జిక్యూటివ్ స్టేటస్ ఆక్యుపై చేస్తుంది. రిమైనింగ్ 2 వచ్చేసి బిల్డ్ క్యూలోకి వెళ్ళిపోతుంది. సో వస్తాయండి, అవన్నీ వస్తాయి. నీ పర్మిషన్స్ నీకు ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఇంకా చెప్పలేదు, వస్తాయి. ఇది నేను చెప్తాను, వెయిట్ చేయండి ప్లీజ్.
ఓకే, సో ఇప్పుడు మేనేజ్ జెన్కిన్స్లోకి వెళ్దామండి. సో మేనేజ్ జెన్కిన్స్, ఇక్కడ మేనేజ్ జెన్కిన్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ చూడండి కాన్ఫిగర్ సిస్టమ్. సో ఎంటైర్ ఏంటంటే ఆల్ కాన్ఫిగరేషన్ పార్ట్ అంతా ఎక్కడ ఉంటుందంటే మేనేజ్ జెన్కిన్స్ లో కాన్ఫిగర్ సిస్టమ్ అనేది దగ్గర ఉంటుందండి. సో చాలా కంటిన్యూ చేద్దాం.